చేయడం రాదు. అలాగే ఏది నొక్కాలి? అయిపోతుందా? ఏదో పడతాను దాంట్లో. మహాస్త్రానికి ఆ మర్యాద ఇచ్చిన పరమాత్మ దాని మర్యాద నిలబెట్టాలి. బ్రహ్మగారు వరాలు ఇచ్చారు హిరణ్యకశిపుడికి. తన సృష్టిలో భాగమైనటువంటి దీనివల్ల తను చావు రాకూడదు అన్నాడు కదా. మరి ఆ బ్రహ్మగారి వరాలు ఇచ్చే శక్తించిన వాడు పరమాత్మ. మరి ఆయన ఇచ్చిన వరాన్ని నిలబెట్టాలి వద్దా? అందుకే ఆయన వరానికి ఏ భంగం కలగకుండా ఆయన సృష్టిలో భాగం కాని ప్రాణి రూపంలో వచ్చి సంహరించారు. అంతేనా? బ్రహ్మగారి మర్యాద ఏం పోలేదు అక్కడ. హిరణ్యకశిపుడికి అర్థమైపోయింది, ఈయన బ్రహ్మ సృష్టిలో భాగం కాదు, నరమూర్తివి కాదు, కేవల హరిమూర్తివి కాదు, మానవాకారము కేసరియాకారము అన్నది హరి మాయారహితము యథార్థము చూడదు. ఎటువంటి ప్రాణి బ్రహ్మ సృష్టిలో లేదు. హిరణ్యకశిపుడికి అర్థమైంది. బ్రహ్మగారి మర్యాద నిలబడిందా లేదా? మరి ఆ దేవతలుగా శక్తించిన వాడు ఆ మర్యాద నిలబెట్టాలా? బ్రహ్మాస్త్రం యొక్క దాని మర్యాద నిలబెట్టాలా వద్దా? అందులో దాని మర్యాద ప్రకారం అది దాని ప్రాణం తీసుకుంది నిలబడి. సరే ఈయన ఎందుకు వెళ్ళాడు? పునర్జీవితుడు చేసే శక్తి భగవంతుడు, మళ్ళీ బ్రతికించే శక్తి భగవంతుడు. ఆయన పని ఆయన బ్రహ్మాస్త్రం చేయనిచ్చాడు ఈయన పని. మరి ఆ పని బయట ఉండే చేయొచ్చుగా, గర్భంలో దూరాలా? అక్కర్లేదు. నేను గర్భంలో ఎందుకు వెళ్ళాడు? పరీక్షితులు దర్శనం ఇవ్వడం కోసం. వీళ్ళకి కథ తిప్పుతాడు కొంతసేపు. ఆ కథ తిప్పిన వాడిని ఎదుగుతాడు బయటపెట్టిన తర్వాత కొంతసేపు తెలుస్తుంది. పరీక్షితులకు దర్శనం ఇవ్వడం కోసం ఆ గర్భంలో ఉన్న శిశువుకి దర్శనించాడు పరమాత్మ. బ్రహ్మాస్త్రం వచ్చి దాని పని చేసింది, ఈ పని బ్రహ్మాస్త్రం ప్రాణం తీయగలమో కానీ మళ్ళీ పరమాత్మ చేత బ్రతికింపబడకుండా చేసేది దానికి లేదు. దాని పని అంతే. దాని మర్యాద దాన్ని నిలబడింది, ఈయన పని. అట్ ద సేమ్ టైం పిల్లవాడికి దర్శనం. ఆ పిల్లవాడు గర్భంలో ఉండగానే మహాభక్తుడే, అందుకోసం ఈయన గారు గర్భంలో ప్రవేశించాడు. అంతేగాని బ్రహ్మాస్త్ర మర్యాదను ఎక్కడా తీయలేదు. అందుకే శిశువు మృతుడయ్యాడు. మృతుడైన మరుక్షణంలోనే బ్రతికించాడు. దీని మర్యాద నిలబడింది, ఆయన చేసిన పరమాత్మ అంతే. పరమాత్మ మర్యాద నిలబడిందా? బ్రహ్మగారు ఆనందించాడు, నా అస్త్రం నిలబడింది. పరమాత్మ బ్రతికించుకున్నాడు. నా అదుపుల్లో లేనివాడే, నా అదుపులో లేనివాడే కనుక అది నాకు సంబంధం లేదు. అది అలా మర్యాదలు చూస్తాడు పరమాత్మ. మర్యాదలు నిలబెట్టకపోతే దేవతలు చలామణి ఎక్కడ ఉంది లోకంలో. అందువల్ల ఈ పరిస్థితికి సంబంధించినటువంటి ఈ రహస్యాలు మాకు తెలియజేయండి మీకు ఇష్టం ఉంటే అనగానే సూత మహాముని గారు మాట్లాడుతున్నారు. అయ్యా కొంతకాలం మహర్షులారా, ధర్మరాజు గారు ప్రజలు రంజింపజేస్తూ వారిని తండ్రిలాగా ప్రేమతో పరిపాలిస్తున్నాడు. సరే, పరమాత్మ యొక్క చరణ కమలాలను సేవించేయడమో ఆయనకి రోగాలు కదా వైరాగ్యం ఏర్పడింది. ఇక ఉంటున్నాడు కానీ పెద్దగా ఆసక్తి లేదు వాటి మీద. ఎక్కడ లేని సంబంధాలు వస్తే యజ్ఞాలన్నీ చేసేదిగా మొత్తం మీద. చాలా యజ్ఞాలు ఆచరించడం వల్ల ఆయన ఉత్తమ లోకాలు పొందడానికి అర్హత సాధించాడు. అలాగే భార్య సోదరులు కూడా అనుకూలంగా ఉన్నారు. భూమండలం అంతా ఆయన అధికారంలో వస్తుంది. ఈరోజు జంబూద్వీపానికి అధిపతి, జంబూద్వీపే భరతవర్షి అంటాం కదా, జంబూద్వీపానికి అధిపతి ఆ రోజు ధర్మరాజు గారు. కీర్తి ప్రతిష్ట స్వర్గం దాకా వెళ్ళిపోయారు. ఆయన సంపద చూసి దేవతలు కూడా అసూయ కలుగుతుంది. ఇంద్రాది దేవతలకు కూడా ఈయన భూలోకంలో ఈయన చూస్తే అసూయ కలుగుతుంది. కానీ బాగా ఆకలిగా ఉన్నవాడికి భోజనం మీద తప్ప ఎలాగైతే ఇతర మీద ఏ పదార్థం మీద ఎలాగైతే మనసు వెళ్ళదు, నిరంతరం కృష్ణుడిని స్మరిస్తున్నటువంటి ధర్మరాజు గారికి భౌతిక సంపదలు ఏమి కూడా ఆనందం కలిగించాయంటే కలిగించలేదు. ఏదో ఉన్నాడు వాడి మధ్య తప్పించి పెద్దగా వాడి మీద ఆకర్షణ ఏం లేదు అని చెప్తూ, మాతుర్గర్భగతో వీర సదా భృగునందన దదర్శ పురుషం కంచిత్ దహ్యమాన అస్త్ర తేజస. సౌనిక మహర్షి ఇగో పరీక్షిత గర్భంలో ఉన్నాడే మహావీరుడు, ఆయన మాతృ గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్ర శక్తి చేత తాను దహింపబడుతుండగా ఒక పక్క దహింపబడుతున్నాడు పిల్లవాడు తెలుస్తుంది. ఇంకో పక్క మహాకాంతితో నిండినటువంటి మహాపురుషుడు తనను రక్షిస్తున్నట్టుగా ప్రదర్శ. గర్భంలో ఉండగానే భగవద్ దర్శనం చేసిన వాడు మహానుభావుడు. ఆయన ఎలా ఉన్నాడంటే అంగుష్ట మాత్రం అమలం పురట మౌళినం అపీచ్య దర్శనం శ్యామం తటిత్ వాసస మత్స్యుతం. గర్భంలో ఈ పిల్లవాడు ఎంత ఉంటాడు, పిండం చిన్న పిల్లవాడు. ఈయన గారు ఎలా కనిపించాడంటే అంగుష్ట మాత్రం బొటన వేలంత ఉన్నట్ట. ఇది ఆ బొటన వేలలో గదొడబడుతున్నాడు. మళ్ళీ బొటన వేలంత ఉన్నట్ట రక్షిస్తున్నవాడు. శరీరం నిర్మలంగా ఉంచుట. ఇంకా నల్ల మబ్బు పట్టినటువంటి శరీరాల రంగు ఎలా ఉంటుందో ఆ రంగుతో శ్యామవర్ణంతో ఉన్నట్ట శరీరం అంతా. పచ్చ
పచ్చడి పీతాంబరం ధగా మెరిసిపోతుంది. ఇంకా శిరస్సు మీద కిరీటం బంగారు కాంతులు, పీతాంబరం కిరీటం రెండు కూడా బంగారు కాంతులు వెదజల్లుతున్నాయి. పిల్లవాడు చూస్తున్నాడు అక్కడ ఉంది. ఇంకా 4 భుజాలు కాగా బలిష్టంగా ఉన్నాయట, చాలా పొడవుగా ఉన్నాయట. కన్న కుండలాలు బంగారు వన్నెలతో కూడినటువంటి కుండలాలతో ఉన్నాయట. కళ్ళు కొంచెం ఎర్రబారున్నాయట. ఆ భక్తులు ఎలా చేస్తావా అని. ఇంకా ఆ గద దిద్దుతుంటే ఎలా ఉన్నాయంటే నక్షత్ర మండలాలు, కాంతివంతమైనటువంటి నక్షత్ర మండలాలన్నీ కలిపి ఆ గద కింద ఉన్నాయా అన్నట్టుగా అంత కాంతివంతమైనటువంటి ఆ గదని ఇలా తిప్పుతూ ఎవడరా ఈ పిల్లలు ఏం చేస్తాను అన్నట్టుగా చుట్టూ తిరుగుతున్నాడు. మన ఇంటి చుట్టూ సెంట్రీ తిరిగింది, బ్యాంక్ చుట్టూ బంటలు తిరిగింది. వీడు ఎవడేం చేస్తాడో చూద్దాం అని చుట్టూ కావాలి తిరుగుతున్నాడు. ఎలాగైతే ఆ వర్ణనంతా శ్లోకంలో చెప్పారు. శ్రీమద్ దీర్ఘ చతుర్బాహుం సప్త కాంచన కుండలం శతజాక్షం గదాపాణిం ఆత్మనః పర్వతః దిశం పరిభ్రమంత ముల్కాభాం రామయంతం గదాం ముహు అత్ర తేజః గదయా నీహారమివ గోపతిః విధమంతం సన్నికర్షే పర్యైక్షత ఇత్యతౌ. సూర్యుడు ఎలాగైతే తన కిరణాల చేత భోగమంచుని ఎలాగైతే ఆరోగ్యుతాడో మహాపురుషుడు ఉన్నాడే తన గద ద్వారా ఈ బ్రహ్మాస్త్ర తేజస్సుని శాంతింపజేస్తున్నట్టు అవకాశం. సరే, ఆ పురుషుడు తన అతి సమీపంలో చూసి ఈ గర్భంలో ఉన్న శిశువు ఉన్నాడు నుండి ఇతను ఎవడు అని ఆలోచించాడు. అప్పుడే ఆలోచించాడు. భగవంతుడి గురించినటువంటి ఆలోచన అనేది గర్భంలో ఉన్నాయని ప్రారంభమైంది పిల్లవాడికి. దర్శనం, ఆలోచన రెండు ప్రారంభం. ఏదో కనిపిస్తుంది, సామాన్యుడు కాదు అర్థమైపోయింది. ఈయన ఎవడై ఉంటాడు అని ఒక అన్వేషణ అక్కడ ఆలోచనలోకి అన్వేషణ బయలుదేరింది. దాని మొత్తం మీద ఈ విధంగా ధర్మ పరిరక్షకుడు అప్రమేయుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ గర్భశిశువు చూస్తుండగా బ్రహ్మాస్త్ర తేజస్సుని ఉపసంహరింపజేస్తూ ఆ తల్లికి 10వ మాసం వచ్చాక అక్కడి నుంచి మాయింటాడు. అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, కొన్నాళ్ళ గర్భంలో ఉన్నాడు. ఎంత దృష్టం అంటే అందుకే వస్తారు. ఏ అదృష్టాలు చేసుకుంటారో అంటే తెలిసి అదృష్టాలని ఇలాంటి వాడి కారణాలు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, 10వ మాసంలో అంతర్గతయ్యాడు. అంటే ఆ బ్రహ్మాస్త్రానికి ఏమి మళ్ళీ యుద్ధం జరిగింది. దాని మర్యాద దాని కలిగించాడు. ఈయన రక్షణ చేసుకున్నాడు. పిల్లవాడు దర్శనం మొత్తం 3 జరిగాయి. బ్రహ్మాస్త్ర రాక, పిల్లవాడు చూడటం, ఈయన రక్షణ, ఈయన దర్శనం ఇవ్వడం, ఇంత జరిగింది ఆవిడ దర్శనం, మహాదేవి దర్శనం. సరే, శుభ సమయంలో కదా సర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే యజ్ఞే వంశధర పాండోహో భూయ పాండురివౌజత. పాండురాజే మళ్ళీ పుట్టాడా అన్నట్టుగా శుభ సమయంలో ఈ పాండు వంశోద్ధారకుడైనటువంటి ఈ పరీక్షిత్తు లోకంలోకి ఆవిర్భవించాడు మహానుభావుడు. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా అనుకూల స్థితిలో ఉన్నాయట. పాండు మహారాజు గారు సకల సద్గుణ సంపన్నుడు కదా, ఆయనే మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా ఈ శిశు మహా తేజస్శాలి అన్నట్టు. మొత్తం మీద పౌత్రుడు జన్మించాడు కదా, జన్మించిన ధర్మరాజు గారు చాలా ఆనందం పొందేట. ఎందుకంటే కొడుకులు కాస్తా పోయారు 5 రోజులు ఎవరు చంపితే. వాళ్ళ అర్జునుడికి సుభద్ర ద్వారా కలిగినటువంటి అభిమన్యుడు ఎవరు ఉన్నాడంటే వాడు పోయాడు. మొత్తం మీద ఎవరు లేని వంశం అయిపోయింది అక్కడ. సరే, కొడుకుల వరుస లేకపోయినా మనవాళ్ళ వరుస ప్రారంభమైంది కదా, అక్కడ ఆనందం పొందేది. వెంటనే కులపురోహితుడు సౌమ్యుడు ప్రభాచార్యుల వారు ఇటువంటి బ్రాహ్మణోత్తముల ద్వారా ఆ శిశువుకి స్వస్తి పుణ్యాహవచనం చేయించి జాతకర్మాద సంస్కారాలు ఇవన్నీ చేయించారు. అంటే ధర్మరాజు ధర్మవేత్త కదా. ప్రజాతీర్థకాలం మూలందే. ప్రజాతీర్థకాలం అంటే ఒడ్డు పోయేక ఉంది. ఒడ్డు పోసిన తర్వాత మైల ప్రారంభమవుతుంది. ఒడ్డు పోయక ముందు మైలు ఉంటుంది. అప్పుడు ఏం చేశాడంటే మైలు లేదు కనుక కొన్ని కర్మలు చేయడానికి అక్కడ వీలుంది. వెంటనే బ్రాహ్మణ శ్రేష్ఠులు బంగారాలు, గోవులు, భూములు, అగ్రహారాలు, ఉత్తమ జాతికి చెందినటువంటి ఏనుగులు, గుర్రాలు వీడని దానం చేశాడు. పుష్కలంగా ఆదానం చేసిన తర్వాత అప్పుడు శాస్త్రంలో ఏమంటారంటే ఒడ్డు పోయేక ముందు పురుడు దోషం ఉండదు, ఖాతా సంవత్సరం ఇంకా ఉండదు. తర్వాత సూతకం ప్రారంభమవుతుంది 11 రోజుల పాటు. అందువల్ల ఆ సమయాన్ని ప్రజాతీర్థ సమయం అంటారు. ఆ సందర్భంలో చేసేటటువంటి పుణ్యాలు ఏవైతే అక్షయ ఫలాన్ని శాస్త్రం అది తెలిసిన వాడు కనుక ఆ కార్యక్రమం కాస్త అలా ఆపి ముందు ఈ కార్యక్రమాలు పూర్తించారు. అయిన తర్వాత అప్పుడు గొడ్డు పెట్టేటువంటి కార్యక్రమాలు జరిగి అక్కడి నుంచి వాళ్ళు మైలు పెట్టారు 11 రోజులు. మొత్తం మీద ఈ బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా సంతుష్టులై ఆ పిల్లవాడి యొక్క పుట్టిన పిల్లవాడి యొక్క చరిత్ర చెప్తారు. ఇలా అన్నాక పురోవంశానికి ఓ శిరోమణి ధర్మరాజా, సరే విధి చాలా బలీయం కదా,
ఈ పవిత్రమైన కురువంశాన్ని నిర్మూలిద్దామని అనుకుంది అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్ర రూపంలో. కానీ నీపై ఉన్నటువంటి కనికరంతో మహావిష్ణువే విశ్వపరమాత్మ లోపల తిరుగుతున్నారు. ఈ బాలుడు బ్రతికించి ఈ వంశ పరంపరను రక్షించాడు. అందువల్ల ఈ బాలుడు విష్ణురాతుడు అనేటువంటి పేరుతో విష్ణువు చేత అనుగ్రహించబడినవాడు కనుక అసలు పేరు విష్ణురాతుడు. ఆ పిల్లవాడి పేరు నిస్సందేహంగా దైవేనా ప్రతిఘాతేన శుక్లే సంస్థానుపయించి రాతః వహ అనుగ్రహార్థాయ విష్ణునా బ్రహ్మవిష్ణునా తస్మాన్నామ్నా విష్ణురాత ఇది లోకే బృహత్ప్రవాహ భవిష్యతి న సందేహో మహాభాగవతో మహా. బ్రాహ్మణ దగ్గర మహాభాగవతం అవుతాడు ఈ సంఖ్యలో అంటే అలా చెప్తారు. నిస్సందేహంగా ఈ పిల్లవాడు భాగవత శిరోమణి అవుతాడు పరమపురుషుడు. కాబట్టి యోగేంద్రుడు కూర్చోబెట్టనే 7 రోజులు చోట అదే జరిగిన పరిస్థితి అందకపోవడం. ఈ లోకంలో మహాపురుషుడే అవుతాడు. ఒకదానికి భాగవతం అందిందంటే పరీక్షిస్తాడు. అందుకే పరీక్షిత్తు సమయంలో ఎవరు గొప్ప అన్నారు? పరీక్షిత గొప్ప. అదేమిటంటే చెప్పినవాడు గారు గొప్ప కాదు, భాగవతం విన్నవాడు గొప్ప. ఆయన గారు ఒకటి కూర్చోబెట్టమే 7-8 నిమిషాల కన్నా ఎక్కడ ఒక చోట ఉండడే 7 రాత్రులు 7 పగళ్ళు వదిలి కూర్చున్నాడంటే ఈయన గారి యొక్క ముముక్షుత్వం భగవత్ ప్రాప్తి కాంక్ష ఆయన ఎంత సమూహపరిచిందో. కాబట్టి ఎందుకు కూర్చుంటాడు? ఏ అవసరం కూర్చుంటాడు? చంద్రబాబు గారు అడిగారు, మహాత్ములారా ఈ పిల్లవాడు సంప్రదాయం పెద్దలను అనుసరించి రాజర్షులను అనుసరించి చక్కటి యశస్సు చేత మా వంశ ప్రతిష్ఠని ఇరుముడింపు చేస్తారా అని అడిగారు. సాధువాదేన సత్తమహ అనువర్తిత విద్యసత అంటే రాజర్షులు. రాజర్షులు అంటే ఎవరికి పూర్వీకులు ఉన్నారు, వాళ్ళ పరంపరలో నడిచి కులాన్ని మంచి పేరు తీసుకొస్తాడా, మా యొక్క వంశ ప్రతిష్ఠ నిలబెడతాడంటే కోరేరు. ఈ బాలుడు ఎలా ఉంటాడో చాలా పోలికలు చెప్పారు. మనుపుత్రుడైనటువంటి ఇక్ష్వాకు ఉన్నాడే, ఇక్ష్వాకు మహారాజు రాముడి యొక్క పూర్వీకుడు, ఆయనలాగా ప్రజారాజ్యంగా పరిపాలన చేస్తారు. అది ఇక్ష్వాకు వంశం వచ్చింది. ఇక్ష్వాకు ప్రారంభం కాదు, ఇక్ష్వాకు మధ్యలో వస్తాడు. కానీ ఆయన మధ్యలో వచ్చిన వాడు అయినప్పటికీ కూడా ఆయన పేరుతో ఆ వంశం ప్రారంభమైంది. ఇక్ష్వాకు వంశో రామ ప్రభు అనే రామాయణం ప్రారంభమవుతుంది. ఆ విధంగా అలాగే దశరథుడు రాముడు ఉన్నాడే, రాముడు లాగా సత్యసుందుడు అవుతాడు పిల్లవాడు. రాముడు లేడా భక్తి తత్పరుడు అవుతాడు. ఇంకా శివ చక్రవర్తి ఉన్నాడు కదా, ఆయనకు మహాదాత శరణాగత వత్సలుడు అవుతాడు. దుష్యంతుడి కుమారుడు భరతుడు ఉన్నాడే, ఆయన యజ్ఞాలు ఆచరిస్తాడు. మీ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు శ్లోకాలకు విస్తరింపజేస్తాడు. ఇంకా మీకన్నా విస్తరింపజేస్తాడు. ఇంకా ఈ పిల్లవాడు సహస్రబాహు అనేటువంటి కార్యవేది కార్తవీర్యార్జునుడు ఉన్నాడే, ఆయనలాగా అలాగే తన తాత అయినట్టు అర్జునుడిలాగా ధనుర్ధారంలో విశేష స్థానం పొందుతాడు. ఇంకా అగ్రదేవుడిలాగా ఎదురించ శక్తిని కానివాడు అవుతాడు. ఇంకా సముద్రుడు ఎలాగైతే దాటడానికి సాధ్యం అవడం, సముద్రుడిలాగా దాటరాని వాడు అవుతాడు. ఈయన దాటి వెళ్ళే అవకాశం లేదు అవడం. ఇంకా సింహంలా గొప్ప పరాక్రమశాలు అవుతాడు. హిమాలయంలాగా ఆశ్రయించదగిన వాడు అవుతాడు. హిమాలయ పర్వతం అంటే మనం ఎవరో వెళ్తున్నాడు పారిపోలేదు, మనకు ఆశ్రయిస్తుంది. అలాంటి వాడు అంత పెద్ద మనసు ఉన్నవాడు అవుతాడు. ఇక భూదేవి లాగా క్షమాగుణం ఉంటుంది. తల్లిదండ్రులాగా సహనశీలు అవుతాడు. ఇంకా పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడిలాగా సకల ప్రాణులకు సమబుద్ధి కలిగిన వాడు అవుతాడు. పరమశివుడిలాగా జ్ఞానప్రదాత అవుతాడు, దయాళు అవుతాడు. ఇంకా దేవదేవుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువులాగా సమస్త ప్రాణులకి సంరక్షకుడు అవుతాడు. వీరుగా కృష్ణుడిలాగా సకల సద్గుణుడు సంపన్నుడు అవుతాడు. రంతిదేవుడు అనే మహానుభావుడు ఆయనలాగా ఔదార్యం కలవాడు. రంతిదేవుడు చరిత్ర భాగవతంలో జనము చదువుకున్నాం. మనం తాగడానికి నీళ్లు లేకపోయినా తన గుణాలను తోడివాడికి చిన్న చదువుకున్నాం. భాగవతంలో వెళ్ళండి. యయాతి మహారాజులాగా ధర్మ నిరతుడు అవుతాడు. ఇంకా ఈ బాలకుడు తృతీయ బలిసమః కృష్ణే ప్రహ్లాద ఇవ తద్గ్రహ పిల్లవాడు పేరు. ధైర్యస్థైర్యాల్లో బలిచక్రవర్తితో సమానుడు అవుతాడు. కృష్ణభక్తులో ప్రహ్లాదు అంటే వాడు అవుతాడు. అనేక అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు. వృద్ధులైనటువంటి వాళ్ళని సాదరంగా సేవిస్తాడు, గౌరవంగాను. ఈయన కుమారుడు ఉన్నారే జనమేజయుడు, ఇతరులు 4 కొడుకులు. వాళ్ళు రాజర్షులు అవుతారు. ధర్మ మార్గాన్ని అతిక్రమించాలని గట్టిగా శిక్షిస్తాడు. భూదేవిని ధర్మాన్ని రక్షించడం కోసం కలిపురుషుడిని కూడా నిగ్రహిస్తాడు. సరే ఇది జరగబోయేది ఎక్కడొకటి జీవితానికి జీవితం ఎంత అందమైనా ముగింపు తప్పదు కనుక ఈయన ముగింపు ఎలా వస్తుందంటే అది కూడా చెప్తారు. ఇవ్వడం పొజిషన్లో వాళ్ళకి ఎంత పట్టుకుంది. ఇంకా పుట్టేడు మొత్తం చివరిగానే చెప్తారు. బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడే, శలిక మహర్షి కుమారుడు శృంగి, ఆయనకు శాప కారణంగా
తక్షకుడు వల్ల ఈయనకి మృత్యు వస్తుందని తెలిసి భయపెడితే పారిపోవడం కాకుండా తాగడం కాకుండా ముక్తసంగుడై అన్ని మోహాలు విడిచిపెట్టి సంసార బంధాలు ఎదించి తీవ్ర విరాగి అయి శ్రీహరి అనుగ్రహంగా పరమపదాన్ని పొందుతాడు మహానుభావుడు. ఇతడు ఆత్మస్థితులైనటువంటి ఆ సుఖయోగి ద్వారా ఆత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. శ్రీమద్ భాగవత రూపంలో చివరికి గంగానదీ తీరంలో శరీరాన్ని సాధిస్తాడు. అభయప్రదమైనటువంటి పరంధామాన్ని పొందుతాడు అని జ్యోతిశాస్త్ర కోవిదులు ఉన్నారు బ్రాహ్మణోత్సవంలో. ఈ పరీక్షిత్ యొక్క ఆ బాలుడైనటువంటి పరీక్షిత్ యొక్క జాతక ఫలం మొత్తాన్ని ధర్మరాజు గారు చెప్పారు. వాళ్ళందరూ కూడా ధర్మరాజు గారి ద్వారా ఆదర సత్కారాలు బహుమతి పొంది వాళ్ళ ఇళ్ళ కాస్త వాళ్ళు వెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఈ యాజకులకు వస్తే సయేషలోకి ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఒక విచిత్రమైన పనిలో ఉన్నాడు. సయేషలోకే విఖ్యాత పరీక్షితి యత్ ప్రభు గర్భే దృష్టమనుధ్యాయం పరీక్షేత నరేష్ విహ. తల్లిగర్భంలో తను ఎవరైతే దర్శించాడో ఆ పరమపురుషుడు ఉన్నారు కదా, దర్శించినటువంటి పరమపురుషుడిని ఒకసారి మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వీర కనిపించే ప్రతి వాడిని ఈయన అని చూసుకుంటాడు, తయారు చేసుకుంటాడు. గర్భంలో చూసిన వాడిని ఈయనేనా, మరి వార్తలు చాలా మంది వచ్చారు కదా, ఆ వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేసుకుంటాడు. ఈయన గారిన గర్భంలో చూశాను, ఈయన గారిన చూశాను, ఈయన గారిన చూశాను, వీళ్ళలో ఉన్నాడా వాళ్ళలో ఉన్నాడా అని ఆ ఎదురుగా ఉన్న మనుషుల్లో ఆ మహాపురుషుడు కోసం వెతుకుంటున్నాడు ఈ మహాపురుషుడు. కనుక ఈ లోకంలో పరీక్షిత్ అనేటటువంటి పేరు ప్రసిద్ధి పొందింది. పరీక్షగా అందరినీ చూసేది అంటే పరీక్ష, కానీ అసలు పేరు కృష్ణరాజు. కొత్తమీద ఈ రాజకుమారి కాస్త శుక్లపక్ష చంద్రుడు లేక నిరంతరం ప్రవర్తమానం అవుతున్నాడు. సరే గురుజనుల యొక్క ఆలనాపాలనతో క్రమంగా పెరిగి పెద్దవాడి యుక్త వయస్కుడయ్యాడు. ఇదే సమయంలో ధర్మరాజు గారికి ఇంకా ఎంతైనా లోపల ఉండిపోయింది. భజనులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని వధించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కనుక ధర్మరాజు గారు అశ్వమేధ యాగం ద్వారా భగవంతుని ఆరాధించడానికి ఆ సామంతరాజులు ఇచ్చినటువంటి కప్పాలు జరిమానాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా చేకూరిన ధనం తప్ప వేరే ధనం లేకున్న కారణం చేత చింతాగ్రస్తుడు అయ్యాడు. కొంచెం ధనం తక్కువ ఉంది. అశ్వమేధ యాగం చేయడానికి అవసరమైన ధనం లేదు. యాగం చేద్దామని సంకల్పం చేశాడు, ధనం చాలుతాడు. ఏదో ఆయా రాజ్యాల దగ్గర నుంచి వచ్చిన పన్నులు జరిమానాలు ఉంటాయి కదా, వాటి కోసమైన ధనమే. సొంతంగా కొంత ధనం లేదు. చాలా ధనం లేని కారణం చింతాక్రాంతులు అయి ఉంటే ధర్మరాజు గారి యొక్క యజ్ఞ సంకల్పం ధనలోప విషయం తెలుసుకున్నటువంటి ఆ కృష్ణుడు నాడే ఆయన ప్రేరణను అనుసరించి హేమార్జునులు నిద్ర కలిపి ఆ ధన సంపాదన నడుము కట్టేస్తారు. చిన్న కథ ఉంది. పిమ్మట వారు ఉత్తర దిశయందు పూర్వము మరుత్తు అనేటటువంటి రాజు ద్వారా మరియు బ్రాహ్మణుల ద్వారా పడవేయబడిన ధనరాశి తీసుకొచ్చారు. ఒక చిన్న కథ ఏంటంటే మరుత్తు అనే ఒక రాజు మహాయజ్ఞం చేసేట కథల్లో చాలు మరుత్తు అనే ఒక మహారాజు. అందులో ఉపయోగించిన పాత్రలన్నీ కూడా బంగారమయ్యారు అవన్నీ. సరే యజ్ఞం అయిన పిమ్మట రాజు ఆ పాత్రలన్నీ కూడా ఆ ఉత్తర దిశలోనే వేయించేట దాచుకోలేక అన్ని బంగారు పాత్రలు బ్రాహ్మణులకు కూడా మోయలేని ధనం ఇచ్చాడు దానంగా. వాడు బాబు నాకు ఎంపకం పట్టుకెళ్ళలేకపోతున్నా నేర్పం వచ్చింది వాళ్ళకి కొలవలేదు. వారు కొంత ధనాన్ని ఉత్తర దిశలో కొంత పట్టుకెళ్ళి కొంత ఉత్తర దిశలో విడిచిపెట్టారు వాళ్ళు. సరే మొత్తం మీద ఆ విడవబడిన ధనం మీద రాజు మీద అధికారం ఉంటుంది. అంటే ఆ రోజు ఆయన రాజు, ఈ రోజు ఈయన రాజు. ఎక్కడైనా రాజ్యంలో ఎక్కడైనా సంపద ఉంటే దాని మీద అధికారం రాజుతే. ఆయన అనుమతితో మనం వాడుకోవాలి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడైనా దొరికిందనుకోండి, ఏదో నూతి కోసం నేల తగ్గితే విగ్రహాలు దొరికాయి అనుకోండి, గవర్నమెంట్కి ఇచ్చి అలా వెంటనే మన కలెక్టర్ గారిని పిలిచి దాచేద్దామంటే పట్టుకుపోతారు జైల్లో. మీరు ఏదైనా సరే మా ఊరు కదా మేము అనుకున్నాం కావచ్చు కాక, కానీ గవర్నర్ గారికి వాళ్ళు చూపించారు కలెక్టర్. ఇక్కడ అక్కడ ఏ సంపదలో ఏంటో అది వాళ్ళకి ఇచ్చేయాలి. మీకు లోహ విగ్రహాలు దొరికాయి అనుకోండి, దాచేస్తే కుదరదు, గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఆ మధ్య జగదాబాద్ జంక్షన్లో తల్లి పెద్ద పెట్టి వచ్చింది. చాలా హడావుడైపోయింది. ఇంత కలిపి కలెక్టర్ గారి సమక్షంలో పెట్టి తీస్తే పెట్టలేదు. చాలా హడావుడైపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తెలుగు తవ్వితే పెట్టి అమ్మ ఏమున్నాయి చెప్పి సంచులు కూడా పడి నిలబడ్డారు చుట్టూ. ఏమీ లేవు. ఒక పెద్ద పెట్టి తెచ్చింది ఎవరో అమ్మగారు, మొదలుగా పెట్టి ఇలా ఉంటాయి. అందువల్ల గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఆ రోజు ఆ రాజుగారి పరిస్థితులు ఈ రోజు ఈ రాజుగారు కనుక ఆ విషయం పరమాత్మ తెలుసు కనుక వీళ్ళిద్దరిని పంపించి మొత్తం వచ్చేట అంటారు. దాంతో సరిపడిన ధనం కాస్త వచ్చింది.
ఎందుకంటే స్వజన సంహార కారణం తనాన్ని చంపుకున్నాననే పాపభేదికి చాలా లోనైనాడు ధర్మరాజు గారు. ఆ ధనంతో యజ్ఞ సంహారాలంతటా సమకూర్చుకుని 3 అశ్వమేధ యాగాలు. ఆ అశ్వమేధ యాగాల రూపంలో కృష్ణ పరమాత్మని ఆరాధించాడు. ఎందుకంటే యజ్ఞపురుషుడేనే కదా, యజ్ఞం ద్వారా ఆరాధింపబడేవాడు విష్ణువే, యజ్ఞమై విష్ణువు. అయితే మొన్న ద్వారకం వెళ్ళిపోయాడు కదా పరమాత్మ. అంటే ఈ యజ్ఞం కోసం మళ్ళీ పిలిపించాడు ధర్మరాజు గారు. అది ఏం పని, రైలు ఎక్కాలా విమానం ఎక్కాలా, అక్కడ వాయుమవుతాడు ప్రత్యక్షమవుతాడు. అందులో యుధిష్ఠిరుడి చేత ఆహ్వానింపబడిన పరమాత్మ కాస్త బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని జరిపించే దగ్గర ఉంది. మొత్తం మీద మళ్ళీ విడవరు కదా, మళ్ళీ ఈ ఆత్మీయులైనటువంటి పాండవులకి ఆనందం కలిగించడం కోసం కొన్ని నెలలు మళ్ళీ అక్కడే ఉన్నట్ట వాళ్ళతో. తర్వాత ధర్మరాజాది పాండవులు, ద్రౌపది, ఇతర బంధువుల దగ్గర సెలవు తీసుకుని పరమాత్మ ఈసారి వెళుతున్నప్పుడు అర్జునుడు కూడా వెళ్ళాడు. ఒకసారి అర్జునుడు వీడ్కోలు పలికి నగర పొలంలో వెనక్కి వచ్చాడు. ఈసారి అర్జునుడు కూడా వెళ్ళాడు. అలాగే విధువంశీల తోడ కూడి ద్వారకా నగరానికి బయలుదేరాడు పరమాత్మ. ఇప్పుడు 11వ అధ్యాయంలో విదుర మహాశయులు గారు వచ్చేస్తారు. గాంధారి ధృతరాష్ట్రులకి విధుడు చేసినటువంటి ఉపదేశం. అక్కడ ధృతరాష్ట్రులు గారు దేహత్యాగం చేయడం, ఇది విషయం 13వ స్కంధం. విదుర గారు చెప్తున్నారు. విదురుడు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ లేడు, ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. బలరాముడు అప్పుడు విదురుడు లేరు తీర్థయాత్ర చేయలేదు. బలరాముడు కొంచెం పక్షపాత బుద్ధి ఉంది దుర్యోధనుడు. అలాగే పరమాత్మ కృష్ణ బలరాముడు ఎదురు వెళ్ళాడు. అందువల్ల నేను ఇక్కడ ఉంటే ఎవరో పక్షంగా ఉండాలి కనుక నేను విరమించుకున్నానని చెప్పి యాత్రలో పోయాడు. అలాగే విదురుడు కూడా బోధించాలంతా బోధించాడు ధృతరాష్ట్రుడు. నేను వెళ్ళలేదు, ఇక్కడికి ఎప్పుడో ఖాయం అయిపోయింది. వాళ్ళ మరణాన్ని చూడలేక దగ్గర ఉంటే చూడాల్సి ఉంటుంది, ఏదో వినాల్సి ఉంటుందని చెప్పి అందుబాటులో లేనంతగా తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ఆ విదురుడు తీర్థయాత్ర సమయంలో మైత్రేయ మహర్షి ఆయన వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఈ మైత్రేయుడికి విదురుడికి సంవాదం 2వ స్కంధంలో వస్తుంది. చాలా లోతైన విషయం, చాలా విదుర మైత్రేయ సంవాదం అంటారు. భగవతత్వాన్ని చాలా విస్తరంగా చెప్పాడు మైత్రేయ మహర్షి. ఆ మైత్రేయుడు చాలా ప్రశ్నలు అడిగి సందేహం తీసుకున్నాడు. అవన్నీ విన్న కారణం చేత కృష్ణ పరమాత్మకి అనన్య భక్తి ఏర్పడింది. ఎందుకంటే విదురుడే కదా కృష్ణుడికి భోజనం పెట్టాడు ఆయన రాయబారానికి వచ్చినప్పుడు. ఎందుకంటే గొప్పవాడు అనే అవగాహన ఉండదని కాదు, పరమాత్మ అంటే గౌరవం ఉన్నవాళ్ళని పరమాత్మ అర్థమైపోయింది అనుకోకండి. కొంత అర్థం అవుతుంది, అది పూర్ణంగా అర్థం కావడం లేదు, కొంతమేరకు అర్థం కావడం. ఇప్పుడు వ్యక్తిని చూసాం, ఆయన మర్యాదింపదగిన వాడు, మర్యాదించాలి. ఆయన వెనకాల ఏ చదువుకుంది, ఏ జ్ఞానం తెలిసిపోయింది అంటే తెలిసిపోతుంది. చదువుకున్నవాడు ఏం చదువుకున్నాడు, ఎన్ని శాస్త్రాలు చెప్పాడు, అసలు ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి, ఎన్ని జ్ఞాపకాలు ఏం తెలుస్తున్నాయి, ఆయన కొన్ని కళ్యాణ గుణాలు, ఆయన కొన్ని దుర్గుణాలు ఇవన్నీ తెలియదు, కానీ రోజులో తెలుసుకుంటాయి. కానీ నమస్కారం పెట్టామంటే ఎంతో కొంత గొప్పవాడు అంతే కదా. అర్థంగానే ఇంటికి వచ్చాడు, భోజనం పెట్టాడు, భగవంతుడు తెలుసు. కానీ భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు అని తెలుసు కానీ భగవంతుడు అంటే ఏంటి, ఏదో అందరూ ఆనాటో భగవంతుడు అంటున్నాం. భగవంతుడు అంటే అస్వతంగా అర్థం కావడం లేదు, ఏదో అర్థం కావడం లేదు. అందువల్ల మైత్రేయుడి ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా శ్రవణం చేసేది తీర్థయాత్ర. ఒక తీర్థయాత్ర దగ్గర మైత్రేయుడు విదురుడు ఎదురుపడతారు. అక్కడ జరుగుతుంది సత్సంగం 2వ స్కంధంలో. కనుక ఈ సమాధానం విన్న కారణం మీద పరమాత్మ యందు అనన్య భక్తి ఏర్పడింది ఆయనకి. అంతవరకు సామాన్య భక్తి, కొంత విశేష భక్తి, ఇప్పుడు అనన్య భక్తి ఎదుగుతూ వెళ్ళింది. భక్తి ఎదగాలంటే జ్ఞానమే అంటారు. జ్ఞానం భక్తిని పెంచుతుంది, భక్తి జ్ఞానాన్ని పెంచుతుంది. 2 పరస్పరం పెంచుకుంటూ పెడతాయి. అన్యోన్య ఆశ్రయత్వం అనే సూత్రం చదివే కదా 4 సూత్రాల్లో. అన్యోన్య ఆశ్రయత్వం, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి 2 సూత్రం జ్ఞాపకం లేదు. విదురుడు యొక్క జ్ఞాన ప్రాప్తిని గురించినటువంటి జిజ్ఞాస పూర్తి అయిపోయింది. జ్ఞానం పొందాడు కనుక ఇంకా ప్రశ్నించడాన్ని విరమించుకున్నాడు. మైత్రేయ మహర్షికి అర్థమైపోయింది. దాంతో హస్తినాపురానికి వచ్చాడు. ఇప్పుడున్న ధర్మరాజు గారు రాజ్యం వెళ్తున్న సమయంలో మొత్తం మీద ఆయన వచ్చారన్న వార్త వినగానే ఆనందించారు. చాలా ఆనందాలు చూడాలి. ఆ పిల్లతండ్రి అయినటువంటి విదురుడు ఆగమనానికి ధర్మరాజు గారు 4 సోదరులు చాలా సంతోషించారు. ఇంకా విదురుడిని చూడగానే ధర్మరాజు గారి యొక్క గుండెలో చాలా ఇంత ఉత్సాహాన్ని పొందేది. ఉత్సాహం చాలా. ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, సంజయుడు, కృపాచార్యుడు, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, ద్రోణాచార్య వారి భార్య, అలాగే అంతఃపుర స్త్రీలు, పాండవుల పరివారంలో ఉన్నవాళ్ళు అందరూ సంతోషించి చాలా సంతోషించారు. ఎదురెళ్ళారని విదురుడిని చూసగానే వాళ్ళందరికీ పోయిన ప్రాణాలు అనుకోసినట్టు అయింది.
అంటున్నా కదా కొంచెం చూడగా పోయిన ప్రాణం అనుకుంటున్నాను. ఆ మాట అన్నా ప్రాణం ఉందా లేదా, ఎందుగా మాట అన్నాం దానివల్ల ఉత్సాహం కలిగి ఉత్సాహం వస్తుంది. దాని అర్థం అది. చూడండి, బాగా ఉపవాసం అన్నాడు అవంతుగా మాట అంటాం, ప్రాణం వచ్చింది అందాక లేదా? ప్రాణం లేని వాళ్ళు తిన్నారా? దానివల్ల ఉందిగా లేదా అంత మాత్రం. ఇప్పుడు ఒక గంట మాట్లాడడానికి వాళ్ళు శక్తి వచ్చింది అర్థం. షాపింగ్ రెడీ. ఇంతకుముందు ఇలా దేహం తిప్పుకోవడం కదా, కంచం ముందు కూర్చో పెట్టుకోవడం దాకా అప్పుడు అంతే, అంతగా ఎక్కువ లేదు. ఏదో పట్టడానికి చక్కబడుతుంది అలా మాట. మొత్తం మీద వీళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి కొంత నమస్కారం పెడుతున్నారు, కొంతమంది ఆయన్ని ఆలింగనం చేసుకుంటున్నారు. ఇంతకాలం ఆయన ఎడబాటుతో ఉన్నారు కదా, వాళ్ళందరూ బాధపడ్డారు. ఆనందాసులు ఆలోచిస్తున్నారు. వరదరాజు గారు ఆయన్ని అక్కడ ఆసనం కూర్చోబెట్టి గౌరవ మర్యాదలు చేశాడు. సరే, భోజనానంతరం ఆయన విశ్రమించి సుఖాసీనుడై ఉండగా ధర్మరాజు గారు సమయంగా ప్రశ్నిస్తున్నట్ట అందరి సమక్షంలో కూడా గుప్తవంతం విశ్రాంతమాసీనం ఉపమాసని ప్రశ్రయావనతో రాజా ప్రాహ దేశాంత శృణ్వతాం. ధర్మరాజు గారి మాట. పక్షి ఎలాగైతే తన గుడ్లని రెక్కలతో కప్పివేసి ఆ పిల్లల్ని ఎలాగైతే పెంచి పెద్ద చేస్తుందో, నువ్వు మమ్మల్ని చాలా వాత్సల్యపూర్వకంగా నీ చల్లని చేతుల్లో అందరినీ చిన్నప్పుడు కాపాడేవు. చిన్నప్పటి నుంచి అలా పెంచుకుంటూ వచ్చావు మమ్మల్ని. మా తల్లి విషయ ప్రయోగం జరిగింది మా మీద, లాక్షాగ్రహ అగ్ని ప్రమాదం ఈయనే కౌరు పెట్టాడు ఆయన. అక్కడ వీళ్ళు దాంతో లక్ష ఇంట్లో పెట్టారు, దహనం చేయడానికి ఒక ప్రణాళిక ఉన్నారు. మిత్రుడే ఒక అనుచరుడి ద్వారా పెట్టి ధర్మరాజు గారు చెప్పగానే అప్పుడు వీళ్ళు చూస్తే గోడ అంతా కూడా లక్కతో ఉంది. ఒక అబ్బాయి చెప్పి అప్పుడు సొరంగం తగ్గి వీళ్ళందరూ రక్షించాడు. ఒకే మాకు ఆ ప్రమాదాన్ని తెలియజేస్తూ ఇలా అనేకమైన ఆపదల నుంచి అనేక సందర్భాలు రక్షించారు కదా, మమ్మల్ని మీరు ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటున్నారా? జ్ఞాపకం వస్తున్నాము. మీరు ఈ ప్రపంచంలో సంచరిస్తున్నప్పుడు మీ జీవితాన్ని ఎలా గడిపారు? ఆ తీర్థయాత్రలు ఏ తీర్థయాత్రలు, ఏ తీర్థక్షేత్రాలు సేవించారు అని చెప్పి కూడా మంచి మాట అంటాడు ఆయన. భగవద్విధ భాగవతా తీర్థభూతా స్వయం విభో తీర్థీ కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్థేన గదాప్రత. ఈ మాట ఎక్కడ విన్నారా? తీర్థీ కుర్వంతి తీర్థాన్ని అని 4వ తీర్థీ కుర్వంతి తీర్థాన్ని సుకర్మే కుర్వంతి కర్మాన్ని శాస్త్రే కుర్వంతి శాస్త్రాన్ని. 4వ ఆయన ఏమంటాడంటే, మీరు తీర్థయాత్రలకు వెళ్ళాలా తండ్రి, మీరే తీర్థ స్వరూపులు కదా అన్యుడు కాదు. మీ వంటి భాగవతులు స్వయంగా మీరే తీర్థ స్వరూపులు కదా. ఎందుకంటే మీ హృదయాల్లో గదాధారి అయిన పరమాత్మ స్థిరంగా నివాసం ఉంటాడు కనుక మీరు తీర్థస్వరూపం. అందువల్ల మీరంటే ప్రతి చోట తీర్థస్వరూపం. తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలంటే ఫోటోలు తీసుకోవడానికి, తినడానికి, తాగడానికి కాదు. తీర్థస్వరూపులైన మహాత్ములు వెళ్ళి అక్కడ పరమాత్మను జీవించుకుంటారు. వాళ్ళు ఏదో సాధనలు చేసుకుని అక్కడ కొంతకాలం ఉంటారుగా. భగవత్శక్తి ఎలాగో ఉంది. ఈ తీర్థస్వరూపులైన మహాత్ములు లేదు, ఈ శక్తి, రెండు శక్తులు కలిపి తీర్థక్షేత్రాలు ఉంది. వాళ్ళు సినిమాలకు శిఖరాలకు వెళ్ళరు కదా, భగవంతుని జ్ఞాపకాలు చేసి ప్రదేశాలకు వెళ్తారు. అందువల్ల ఆలయాలకు వెళ్తారు. ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ శక్తి, ఈ శక్తి, రెండు శక్తులు వాళ్ళు తపస్సు చేసుకుంటారు. ఆ తపో శక్తి మొత్తం 3 శక్తులు. నిజంగా వాళ్ళ శక్తి ఉంటుంది. కొంతకాలం 10 రోజులు, 15 రోజులు, 6 నెలలు అక్కడ ఉంటారు. తపశక్తి, ఆ తపశక్తి అక్కడ ఉంటుంది ఆ స్థలంలో. సరే, భగవద్శక్తి ఎలా ఉంటుంది? ఇన్ని ఉంటాయని తీర్థయాత్ర. మనం తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ మనం ఒకంత సాధన చేసినా అక్కడ ఉన్న ఈ సాధనా బలం దానికి దూరం. అందరూ అట్టించి ఇంత సాధనలు అనుకో. అందువల్ల తీర్థక్షేత్రాలకు తీర్థక్షేత్రాలకు వెళ్ళి ప్రపంచంలో ఉంటున్నట్టుగా తీర్థక్షేత్రాల్లో ఉండకూడదు. ఇక్కడ మాట్లాడడం, ఇక్కడ చేస్తే మనం అక్కడ చెయ్యకూడదు. ప్రపంచం జ్ఞాపకం చేస్తే మనం చాలా తప్పు చేయాలి. ఏదో చిన్నగా తప్పలు కానీ తిన్నమే కానీ ఏది పెట్టి మాట్లాడకూడదు. చాలా ఒక మౌనం పాటించడం, భగవత్ సంబంధమైన మాటలు, ఎంతసేపు సాధన 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 సాధన. తిరగకుండా ఎన్ని దేశాలు ఉన్నాయి? 60 కోట్ల దేశాలు అంటారు. అన్నీ ఇప్పుడు జ్ఞానంగా ఉండిపోయి గుప్తంగా కనిపిస్తున్న తీర్థాలు. ఆ తీర్థాల్లో అక్కడ నారద తీర్థాలు, నారదులు అక్కడ ఉన్నారు. కుంభ్ర తీర్థం, కపిల తీర్థం, అన్ని తీర్థాలు కావాలి ఇవన్నీ. అంటే అక్కడ ఆ మహర్షులు అక్కడ తపస్సు చేశారు. అంటే అక్కడ ఆ స్థలానికి వెళుతున్నామంటే ఆ మహర్షి పేరు జ్ఞాపకం రావాలి. ఒకరి మహాత్ములకు ఎక్కడ సంచరించారు అని ఆయన స్మృతిగా అక్కడ కూర్చుంటే. అదే తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు జనాన్ని వేసి వెళ్ళకూడదు. అందరి యాటిట్యూడ్ ఒకలా ఉండదు. అందువల్ల సమాన భావం ఉన్నవాళ్ళు 2, 3, 4 సమాన భావం ఉన్నవాళ్ళు. ఈ పక్కింటామని ఆడ వెళ్ళామని తీసుకెళ్ళాలంటే వీళ్ళ దృష్టి వేరుగా ఉంది. లాడులు కొనుక్కుందాం, ఇవి కొనుక్కుందాం. సాధన దృష్టితో వెళ్ళినప్పుడు జనాలు తీసుకెళ్ళకూడదు.
ఒకసారో 2 సార్లు అంతే. చూసే పర్యటన దృష్టి వేరు, సాధన దృష్టి వేరు. సాధన దృష్టికి ప్రతిసారి సాధన దృష్టి వెళ్ళిన ప్రతిసారి అన్ని చూడక్కలేదు. అరుణాచల క్షేత్రంలో బోర్డు విశేషాలు ఉంటాయి, అన్ని చూడక్కలేదు. ఓ చోట కూర్చుంటే చాలు. ఇంకా పర్యటన దృష్టిలో వెళ్ళేవాళ్ళు అన్ని చూసే ప్రయత్నంలో ఉంటారు. అస్మానికి అటెండ్ చేయలేము కదా. వాళ్ళు అలా కూర్చుంటారు, కూర్చునే కాళ్ళు కాదు. సాధకుడు మాత్రం ఒకడు దెబ్బతిస్తారు. మ్యాక్సిమం 4 సమాన భావంతో ఉండవాలి. ఒకడు చెప్తే మిగతా 3 వాడి చేతుల్లో ఉండాలి. అలాంటి వాడితో వెళ్ళలేదంటే నమస్కారం. అందువల్ల జీవితం పాడైపోతుంది. అందువల్ల మీరు వెళ్ళే ప్రతి చోటు తీర్థస్వరూపం అవుతుంది. ఇది తీర్థీకురువంటి తీర్థాన్ని మహాత్ములైనటువంటి వాళ్ళు తీర్థపురుషులు, వాళ్ళు కూర్చున్న చోట తీర్థస్థలం అవుతుంది. తీర్థులు అంటే ధరింపజేసేవాళ్ళు, పుణ్యతీర్థులు. తీర్థ స్నానం అనగానే నదులు ఏవైతే ఉన్నాయో అవి పవిత్రంగానే వాటిలో తీర్థస్వరూపులైన మీ వల్ల తీర్థాలు కూడా పవిత్రాలు అయిపోతాయి కదా. అటువంటి వాళ్ళు మీరు సరేనా? ఎందుకంటే మీ హృదయంలో ఆ గదాధారి అయిన పరమాత్మ స్థిరంగా ఉన్నారు. భగవద్ గారు అర్థమైపోయింది. విదురుడు వైకుంఠం తీర్థయాత్ర సమయంలో గౌతమ ద్వారకు వెళ్ళే ఉంటుంది. ద్వారక సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి. అక్కడ కృష్ణుణ్ణి వాళ్ళ దైవంగా సేవిస్తున్నటువంటి ఆ బంధువులు, మిత్రులు, యాదవంశం వారు వీళ్ళవన్నీ ఎవరు చూసేవా? వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారా? అలాగే ధర్మరాజు గారు అడిగిన తర్వాత విదురుడు తన తీర్థయాత్ర విశేషాలు, యదువంశీయుల గురించి తాను చూసినా విన్నా ఆ అనుభవాలు, అనుభవించిన సంగతులన్నీ కూడా ద్వారకలో అన్ని అక్కడ తను అనుభవించిన జీవితం అంతా చెప్పాడు ఆయన. కానీ ఒక రహస్యం మాట్లాడారు. యదువంశ వినాశనం గురించి చెప్పారు. కృష్ణుడి యొక్క వంశం మొత్తం వేరే దుర్వాస మహావంశాన్ని చెప్పారు. రహస్యంగా వచ్చే క్రమంగా తెలుస్తుంది. లేదు చెప్తే వీళ్ళు తట్టుకోలేదు. అంటే కృష్ణ పరమాత్మ నిర్యాణంగా కూడా చెప్పారు. ఎంత మహానుభావుడు. యాదవ వంశంలో వారి వినాశం గురించి చెప్తే పాండవుల మనసు చాలా దుఃఖపడతారు. ఇంకా వాళ్ళ దుఃఖాంతం ఇప్పుడే ధర్మరాజు గారు ఇప్పుడే ఆనందంగా ఉన్నాడు. ఏమి చూసి ఇప్పుడు మళ్ళీ విషయం చెప్తే చాలా ఇదిగా ఉంటుంది. అందువల్ల నేను చాలా దూరం ఆలోచించి విదురుడు చెప్పలేదు. ఇప్పుడు పాండవులు దుఃఖపడితే ఇది చూడలేదు కాబట్టి అప్పుడు యుద్ధం ప్రారంభంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉండలేదు కనుక అప్రియమైనటువంటి దుర్భరమైన విషాద సంఘటన గురించి పాండవులు నియమించలేదు. శాస్త్రంలో మాట సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం పలకాలి, అలాగే అవతల వాళ్ళకి ప్రియమైంది పలకాలి. సత్యం పలుకుతున్నామని చెప్పి అవతల వాళ్ళకి ప్రియం కాని చెప్తారు. సత్యమే కావచ్చు కానీ అవతల వాళ్ళకి ప్రియంగా ఉండే విధంగా చెప్తారు. అప్రియమైనది సత్యమైనప్పటికీ కూడా చెప్తారు శాస్త్రంలో. ఇప్పుడు ఏంటి, కృష్ణ దియాన్ని కూడా జరిగే ఉండాలి. లేదా యాదవంశం వెళ్ళిపోయింది. యాదవంశం వెళ్ళిపోయింది. అప్పుడు ఎక్కువ రోజులు లేదు పరమాత్మ కూడా అవతార సమాప్తి చేశాడు. ఆ విషయాన్ని తెలిసే ఉంటుంది. సత్యం అది కానీ చెప్తే వీళ్ళకి అప్రియం అది. వాళ్ళు తట్టుకోలేదు. ఈయన జ్ఞాని కనుక తట్టుకున్నాడు, ఆయన వాళ్ళు తట్టుకోలేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఇది వాళ్ళకి అప్రియం కనుక సత్యం అయినప్పటికీ అయిందా. మొత్తం మీద ఏదోలాగా విషయం ఆనోట తెలుస్తుంది. నేను చెప్పడం వాళ్ళకి బాధ పెట్టమని చెప్పి ఆయన మౌనం వహించాడు. ఆయన సరే మొత్తం మీద పాండవులు ఆయన్ని భగవంతుడితో సమానంగా సేవిస్తున్నారు. అయితే ధృతరాష్ట్రుడు ఈ దృష్టి అంతా ఉంది. అంటే వాడి జీవితం అలా అంతల మధ్యలో ఆగిపోయింది. వాడి జీవితాన్ని పూర్ణత్వం చేయించాలి అన్నదప్పుడు కదా. ఆ సోదరు వెంట ధృతరాష్ట్రుడు క్షేమం కోరుతూ అందరికీ సంతోషం కలుగునట్లుగా ఏం చేశాడంటే హస్తినాపురంలో కొంతకాలం అయ్యి గడిపాడు. విదురుడు సాక్షాత్ యమధర్మరాజు. ఇక్కడ కథ ఉంది. యమధర్మరాజే ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడు. ఆ కథ ఉంది ఇక్కడ. మాండవ్యముని శాపవశంలో అతడు శూద్ర స్త్రీకి జన్మించి మాండవ్యముని యముడికి ఇచ్చిన శాపం వల్ల ఆయన విదురుడిగా ఒక శూద్ర స్త్రీకి జన్మించి 100 సంవత్సరాలు అక్కడ ఆ శూద్ర ఉపాధిలో ఉండవలసి వచ్చింది. మరి ఆ సమయంలో యముడితో ఎవరు చేశారంటే సూర్యుడే యముడి పదవిలో ఉండి పాపాత్ములకు విధించాడు. ఆ కథ ఏమిటో విన్నాం. ఒకసారి మాండవ్యముని తపస్సు చేసుకుంటుంటే ఏవో రాజభటులు ఎవరో దొంగను వెతుక్కుంటూ వచ్చారట. వాడు కనిపించలేదు. ఈ తపస్సు చేసి వీడే దొంగ అని చెప్పి వీడు పడుతున్నారు. ఒకసారి రూపం సరిపోయిందేమో దీనికి ఆయనకి పడుతున్నారు. తీసుకెళ్ళారు. రాజు మరణ శిక్ష విధించేట మాండవ్యమునికి. మొత్తం మీద మరణ శిక్ష ఉరేశారుగా. వేసిన తర్వాత పరలోకానికి వెళ్ళాట. వెళ్ళి నువ్వు నన్ను ఎందుకు ఈ విధంగా శిక్ష విధించాలని చెప్పి యముడు అడిగాడు. ఆయన అన్నట్ట నీకు ఎందుకుగా జరిగిందంటే చిన్నప్పుడు నువ్వు తూనికలు పట్టుకుని వాటిని ఇలాగా
పుల్ల పట్టుకుని వాటి ముక్కులు కావాలని కూర్చేవాడు. అలా వాటిని బాధ పెట్టారు. అందుకు ఆ పాపం చేసి నీకు ఈ శిక్ష విధింపబడింది అని చెప్పి యముడు చెప్పాడు. అంత మాత్రానికి ఇంత శిక్ష వేస్తావా నువ్వు చెప్పి ఈయన నువ్వు మనుష్య రూపంలో శూద్ర స్త్రీ అని జన్మించని చెప్పి యముడు చూపించాడు. ఇది కనుక మన శక్తికి అవతలే చెప్పింది. అందుకు యముడు విధుడుగా. మరి ఆ 100 సూర్యుడు ఆయన 12 రూపాయలు కదా, అందులో అర్యముడు అనే ఒక ద్వాదశ సూర్యుడిలో ఒక ఆయన పేరు అర్యముడు. ఆయన గారు యముడు చేసినట్టు పని. ఈ శిక్షలు వేయడం ఇవన్నీ కూడా పాపకర్మం చేసించే పని యముడు డ్యూటీ ఆయన చేశాడు. అయిన తర్వాత ఇక్కడ ఈ దేహం విడిచిన తర్వాత మళ్ళీ ఆయన యముడు గారు యముడు పోస్టులోకి వెళ్ళారు. ధర్మరాజు గారు పొద్దున్నే రాజ్యాన్ని పొందాడు కదా, లోక పాలనతో సమానమైన ఆ తమ్ముళ్ళతో కూడినాడు, రాజ్యపాలన చేస్తున్నాడు. సరే ఇంకా ఆ పౌత్రుడు ఉన్నాడు కదా, పరీక్షలు చూసినప్పుడు సంతోషించుకున్నాడు మహానుభావుడు. పాండవులు కాస్త గృహస్థ ధర్మాల్లో మునిగిపోయారు. ఇక్కడ హెచ్చరిక వస్తుంది అందరికీ. ఇంతకుముందు రాజ్యం రానంత వరకు హాయిగా తపస్సులు చేస్తున్నారు, భగవత్ సాధన చేస్తున్నారు, భగవత్ స్పృహతో ఉన్నారు. రాజ్యం వచ్చేసింది, ఇక్కడ కొద్దిగా జీవితం ముగియబోతోంది అనేటువంటి రహస్యాన్ని దగ్గరికి వచ్చిన రహస్యాన్ని వ్యవహారంలో పడిపోతే మనం దేన్ని మర్చిపోతాం, కాలాన్ని మర్చిపోతాం. అదే ఇక్కడ హెచ్చరిక. రాజ్యపాలన భారణ పోతున్నారు కదా, వాళ్ళకి వాళ్ళ జీవితం తెలియకుండానే మృత్యు వైపు సాగిపోతుంది అన్న విషయాన్ని చూస్తుండగానే అనివార్యమైన మృత్యు కాస్త మెరుగు వచ్చేస్తుంది. ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం దదీహయ అత్యక్రామద విజ్ఞాత కాల పరమ దుఃఖర. దాటరానిది కాలము, దాటలేనిది కాలం, కాల పరమ దుఃఖర. అయిపోయింది, దగ్గరలోకి వచ్చేస్తున్నారు. ఈ రహస్యం విధుడు. అప్పుడు ఒకసారి విదురుడు కాలగమనాన్ని మృత్యు ఆసనం అవడాన్ని గుర్తిస్తున్నాడు. మహానుభులకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఇంకా ఈ భూమి నుంచి దేహాలు త్యాగం చేసి వెళ్ళాల్సిన టైం వచ్చింది. అప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాను. వాటిలో పెట్టాడు విధాల ఘోరంగా ఉంటాయి. అయ్యా మహారాజా, ధృతరాష్ట్రుడు ఇంకా అన్న మహారాజాని మహారాజా అంటాడు, ఇంకా రాజుగారిని మహారాజా అంటాడు. భయంకరమైన మృత్యు వచ్చేస్తుంది. వెంటనే మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు. మృత్యుదేవత సర్వసమర్థమైంది, దాని నుండి తప్పించుకోవడం ఎట్టి ఉపాయాలు లేవు. అది అందరి నెత్తి మీద తామని చేస్తుంది. మృత్యువుకి అధీనుడైనటువంటి జీవుడు వాడికి ఎంతో ప్రియమైన ప్రాణాలను కూడా ఒకనాడు వదులుకోవాల్సి ఉంటుంది తప్పదు. ఇంకా ధనాన్ని, పరివారాన్ని, ఇతర వస్తువులు విడిచిపెట్టాలనే విషయం వేరే చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోతుంది. సరేనా? అయినా దేనికిలా ఈ కొంపలు పట్టి ఏడుస్తున్నావు నువ్వు? ఇదే అడిగాడు. దేనికిలా కొంపలు పట్టి ఏడుస్తున్నావు? మన పూర్వీకులు వెళ్ళిపోయారు, నీ పితరులు వెళ్ళిపోయారు, సోదరులు, బంధుమిత్రులు, నీ కొడుకులు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నీ వయసులో అయిపోయింది, భయపడిపోయింది. శరీరం ముసలితనం పూర్తిగా తొమ్ముతుంది. సరేనా? సిగ్గు లేదా పరులు పంచిన పడున్నావు కదా, ఆ మాట ఉండగా చదవలేదు, ఆ కటువుగా మాట్లాడు. పరులు పంచిన పడున్నావే, అన్నీ ఉడిగినా ప్రాణికి బ్రతుకు మీద ఆశ మాత్రం చావదు. ఏది ఆశ్చర్యం! ఏది పంచేమైనా ప్రాణం పోవడానికి మాత్రం మనిషి అనుమతించాడు. అహన్యహని భూతాన్ని గచ్చంతి యమసాధనం శేషాహ స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్య నిదర్శనం. ధర్మరాజు గారు యక్ష ప్రశ్నలు ఉండగా మహాభారతంలో అందులో ఒక ప్రశ్న, ప్రపంచంలో ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఏమిటో చెప్పాలి. యక్షుడు అడిగారు ఎక్కడి నుంచి. ధర్మరాజు గారు అందుకని 4 తమ్ముళ్ళు పడుకుతారు కదా, ఈ సమాధానం చెప్తేనే వీళ్ళకి మళ్ళీ వెలక వస్తుంది. అందులో ఒక ప్రశ్న ఇది, అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం చెప్పు ప్రపంచంలో. అహన్యహని అంటే అహని రోజు భూతాన్ని గచ్చంతి యమసాధనం శేషాహ చరిత్రమిచ్చంతి కిమాశ్చర్య నిదర్శనం. అనుక్షణం ప్రాణులు వెలుగుతూనే ఉంటారు, ఆలోచించే బదులు కూడా వెలుగుతూనే ఉంటాయి. కానీ చూస్తున్న వాళ్ళు మాత్రం మేము శాశ్వతంగా ఉండిపోవాలనేటువంటి ప్రణాళికలో ఉంటారు. లోకంలో ఎంతకంటే ఆశ్చర్యం ఏముంది? ఓ యక్షుడా అన్నాడు, మహాభారతుడా సమాధానం. అక్కడ చాలా యక్ష ప్రశ్నలు మహాభారతంలో పెద్దగా మనం సీరియస్గా తీసుకోం, కానీ చాలా లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు. అది ఎప్పుడైనా సామాన్య భగవంతుడే రూపంలో వచ్చి ధర్మరాజు గారి యొక్క మనోస్థైర్యాన్ని ఒకసారి చూద్దాం, వీళ్ళు ఏదైనా డీలా పడిపోయారా, రాబోతున్న కురుక్షేత్ర యుద్ధానికి ఏమి సంగతి, వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి కావాలని ఆ సన్నివేశం తయారు చేసి 4 కూడా పడగొట్టేసి ధర్మరాజు గారిలో మానసిక స్థైర్యాన్ని తీసి అప్పుడు మళ్ళీ ఆశీర్వదిస్తారు. పరమాత్మ వాళ్ళు ఆ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాడు కురుక్షేత్ర యుద్ధం. అందువల్ల ఏం ఆశ్చర్యం, ప్రాణికి బ్రతుకుని ఆశ కావాలి కదా. ఈ కారణం వల్ల నువ్వు ఎంత పెద్దవాడివైనా
ఆ మాట భీముడు వేసే ఎంగిలి వెలుగు కోసం కుక్కలా పడతారు. పూర్వం ఇంత ధైర్యం లేదు, ఇప్పుడు గుర్తింది. అహో మహీయసి జంతో జీవితాశ యయా భవాన్ భీమాపవర్జితం పిండమాదస్యే గృహపాలవత్ అంటే చెప్తాను అర్థం. ఇంటిని పాలిస్తుంది కదా, ఇంటికి కాపలా. అలాగా నువ్వు భీముడి పేరు ఎందుకు ఇస్తాడైనా వాడిని చెప్పే ప్రయత్నం చేస్తాడు. యుద్ధం దగ్గర అన్నావు కదా, పరమాత్మ ఉన్నాడు కదా చదివేదని వాడు పచ్చలు అయిపోయిన వాడిని తెలియదు. కావలం అంటే అమాన్యుడు కదా, ఒళ్ళోట్లు లేవు కానీ అలా సాధన బలం ఉంది. సరే మనకి వినపబోమం ఏమైంది, సువర్ణం అయిపోయింది. అంత కక్ష లోపల అలాగా మనం కూడా అలాగ ఎవరి మీద కక్షలా లోపల అలా డిపాజిట్ అయిందనుకోండి, సారిదే చేయకపోతున్నాడు. ఏదో సందర్భం వస్తుంది, 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు ధరిస్తాం. ఎందుకు సార్లు ఒక అనుకూలమైన సమయం వస్తుంది లోపల నుంచి ఇంత దాచులు లేకపోతే అది ఏర్పడకుండానే ఫస్ట్లోనే ప్రిపేర్ అవ్వాలి, కానీ జాగ్రత్త పడాలి. కానీ తయారయ్యి లోపలికి వెళ్ళిందా ఎప్పుడో సమయం చూసుకుని ఎక్కడో పెళ్ళో పెద్ద లవ్ పెడుతున్నాడు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ మాట 10 ఏళ్ళ క్రితం అన్నమాట, 5 ఏళ్ళ క్రితం అన్నమాట, 2 రోజుల క్రితం అన్నమాట, ఏడాది క్రితం అన్నమాట, 4 అలా ఉంటాయి. అప్పుడు పెద్ద ఏదో తినవారం వింటున్నాం, ఆదివారం వింటున్నాం, ఏదో ఆగుతాం, వింటున్న పరిస్థితుల్లో ఎప్పుడవుతాం లేదా ఇలా ఆపుతాం. అవి చూస్తే ఎలా అవుతాయి, ఏంటి ఏమి ఎంత చదివినా సరే నేను కాదు చూద్దామని చెప్పి ఎక్కడికి వెళితే మన భగవద్ విషయం మర్చిపోతామో ఆ సందర్భం ఉంది కదా, అక్కడ చేసేసాడు. ఇక అక్కడ భోజనాల దగ్గర ప్లేట్లు కూడా నువ్వెంత అంటే నువ్వెంతనే ఎక్కడ పోతే 45 50 మళ్ళీ ఇక్కడ నాపడానికి 40 మంది ఉండాలి, 20 మంది 20 మంది. అప్పుడు మళ్ళీ మన పూర్వస్థితి మన జ్ఞాపకం వచ్చి ఏమిటిలాగా అని చెప్పి అక్కడ మళ్ళీ వ్యవస్థాపన పెంచుకుని ఈ విధంగా చేయాలి. లోపల వచ్చేస్తుంది, ఉక్రోషం ఉంటుంది లోపల. అందువల్ల ఉక్రోషంతో భీముడు ఏం చేసే ప్రయత్నం చేస్తాం, అందుకు భీముడు చేస్తాడు. మిగతా వాళ్ళు భీముడు అలా అనుకుంటాడని కాదు, అలా అంటే లోపల ఇదొచ్చి ఇలా బయలుదేరతాడని, ఇదొచ్చి బయలుదేరతాడని. భీముడు వేసినటువంటి ఎంగిలి మెదుగుల కోసం కుక్కలా ఇలా పడున్నావు కదా, నువ్వు ఈ పాండవుల్ని లాక్షాగ్రహంలో అగ్నికి ఆహుతి చేద్దామని కొడుకు చేస్తున్న ప్రయోగం విషయం నీకు తెలుసు. విష ప్రయోగంతో వాళ్ళు అంతం చేసే ప్రయత్నం చేస్తావు, ఏం తెలియని వాళ్ళు ఉంటావు కానీ అన్ని తెలుసు నీకు. సరే ఇంకా పాంచాలి నిండు సభలో ఆవిడ అవమానించబోతుంటే అక్కడ నువ్వు కళ్ళు లేవు కానీ ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ రాజ్యాన్ని సంపదని లాక్కున్నావు, నీ కొడుకు లాక్కున్నాడని తెలియదా, నీ కొడుకు సృష్టించే ప్రయత్నం చేయలేదు. ఇంత చేసి ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలనా పాలన ఉన్నావు, వాళ్ళు వెదిరించి పిడికిడి అన్నం కోసం ఆశపడి జీవించడం నీకేం గౌరవం? నీకు అజ్ఞానం హద్దు లేదా? అప్పుడు ఎంతో బోధించాను, మాట వినలేదు, మొత్తం పోయారు 100 మంది. సరేనా? ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా సరే నీ జీవితం మిగిలిన జీవితాన్ని ఉపయోగించుకో. నీకు జీవితం కావాలి, ఇంకా వార్ధక్యం చేత కృషించున్నావు కదా, నీ శరీరం వార్ధక్యం చేత కృషించి ఉంది. అది జీర్ణ వస్త్రంలాగా ఇష్టం లేకుండా నశించిపోతుంది. వాతాంశ జీర్ణాన్ని అలా వాడుతుంటే ఏదో తెలియదు కదా, మన ఇష్టంతో ప్రమేయంలో కడుపు తీపోతుంది కదా, అది కూడా జీర్ణం అయిపోతుంది ఒక రోజు. అందువల్ల ఈ శరీరం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండొచ్చుమా చూసుకో. జీవితం మమకారం విడిచిపెట్టి ఈ సంసార బంధాలు ఉన్నాయి, దాన్ని తెలుసుకుని ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా సంసార బంధాలన్నింటినీ తెలుసుకుని ఎవరికీ తెలియకుండా తనువును విడిచిపెట్టిన వాడు మీరు. వాడు అజ్ఞాతంగా దేహాన్ని విడిచిపెట్టేవాడు మీరు. తనకు తాను తెలివి తెచ్చుకుని నాటమాట చెప్పాడు, తనకు తాను తెలివి తెచ్చుకుని లేదు ఇతరులు చెప్పడం వల్ల కానీ ఈ సంసారం దుఃఖమయమని గ్రహించి దాని నుండి విరక్తుడై మనస్సుని వశంలో ఉంచుకుని హృదయంలో భగవంతుడు నిలుపుకుని ఇంటి నుండి బయటపడి సన్యాస జీవితం గడిపిన వాడే ఉత్తముడు. నీకు ఇది ఆ క్షణం వచ్చిందా? రాబో కాలంలో అయిపోయింది, తెలుస్తుంది. బహుశా మానవుల యొక్క సద్గుణాలన్నీ క్షీణించిపోతాయి. మనకి ఇప్పుడే మేలుకో. నీ కుటుంబంలో వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా హిమాలయాలకు బయలుదేరింది. మొత్తం మీద విదురుడు అంతకుముందు చెప్పింది వెళ్ళలేదు, శివుడికి ఎక్కలే తెగించి. ఈ విధంగా చెప్పగానే విదురుడు ధృతరాష్ట్రంలో పనుకుపోతుంది. జ్ఞానోదయం ఇక్కడ మొత్తం మీద బంధుమిత్రుల మీద మహోపాచారాన్ని పెంచుకున్నాడు. విదురుడు చెప్పిన మార్గంలో బయలుదేరి ఇక్కడ బంగారు ఉందే ఆవిడకి తెలిసింది. ధృతరాష్ట్రుడు ఇలా హిమాలయాలు వెళ్ళిపోతాడు తెలిసి ఇక్కడ మొత్తం మీద ఆవిడ పతిని అనుగమించింది. మొత్తం మీద ముగ్గురు రాత్రి విదురుడు కూడా ఉన్నాడు. ముగ్గురు రాత్రి చెప్పకుండా జడికపడేమని పెట్టారు. ఇక్కడ అంతనా కూడా ఉండే సంజయుడు కూడా చెప్పలేదు. సంజయుడు చెప్పలేదు.
సరే మొత్తం ధర్మరాజు గారు చాలా లేచారు, ప్రాతకాలంలో సంధ్యావందనం అగ్నిహోత్రాలు కర్మలన్నీ చేశాడు. ఆయన బ్రాహ్మణోత్సవం నమస్కరించి వాళ్ళకి నొంగులు గోవులు భూములు సువర్ణాలు దానం చేశాడు. అలాగే పెద్దలకు పాదావందనం చేయడానికి అలవాటు. వెళ్ళి రాజభవనానికి వెళ్ళాడు, అక్కడ వెళ్ళాడు. ఎక్కాడు రామాయణ ధర్మయ్య వెంటనే అక్కడ కూర్చున్నాడు సంజయుడు. ఆయన పిలిచాడు, మా తండ్రి గారు పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు వృద్ధుడు అలాగే నేత్రహీనుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు ఈయన. గాంధారి ఆవిడ కూడా 3 మంది పుత్రులు కోల్పోయి శోకంతో ఉంది ఆవిడ. సరే మా మిత్రుడు వినతండ్రి మొన్నే వచ్చారు, ఆ యొక్క హితం కోరుకునేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళారు. అసలు కుమారుడు బంధుమిత్రులు కోల్పోయిన తండ్రి గారు చాలా దుఃఖంలో ఉన్నాడు కదా. నేను ఎంతో మందమతి, నేనేమైనా వాళ్ళకి ఏమైనా కీడు చేస్తానని నేను తలపెట్టి కీడు చేయడానికి తలపెడతానని ఏమైనా అనుకుని వీళ్ళందరూ వెళ్ళిపోయామని అక్కడ ఏమైనా అందరూ కానీ చూపించారా గాంధారి వీళ్ళందరూ కానీ నేను అలాంటి వాళ్ళు అనుకున్నారా ఏమిటి. ఆ పాండురాజు తండ్రి గారు మరణించినప్పుడు చిన్న వాళ్ళం. అప్పుడు వీళ్ళు ధృతరాష్ట్రుడు వీళ్ళు గాంధారి ఆ అబద్ధమయంలో మమ్మల్ని వాత్సల్యంతో పెంచి గత చేశారే. అయ్యో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళు లేకపోతే మాకు చిక్కి ఎవరు అంటాడు. ఏడుస్తున్నాడు ధర్మరాజు గారు. ఎక్కడో ఏడుపు తప్పే తప్పలేదు, దేనిలో దానికి ఏడుస్తున్నాడు మహానుభావుడు. అప్పుడు సూత్రులు వారు అన్నారు అంటున్నారు. సంజయుడు కూడా ఆయనకి తెలియకుండా వెళ్ళిపోయాడు. స్వామి ధృతరాష్ట్రుడు ఆయన కనిపించబడంలో ఆయన కూడా చాలా దుఃఖితుడై ఉన్నాడు. మొదటి ధర్మరాజు గారు సమాధానం చెప్పలేదు. క్రమంగా స్థైర్యాన్ని పొందాడు, కళ్ళు దుడుచుకున్నాడు మొత్తం మీద. అప్పుడు ఆ ధృతరాష్ట్రుడి పాదాలు స్మరిస్తూ ధర్మరాజు గారితో సంజయుడు ఇలా అంటున్నాడు, ఆనందన మీ తండ్రులు ఉన్నారే ఇందులో ధృతరాష్ట్రుడు, సరేనా, అలాగే గాంధారి వీళ్ళ సంకల్పం ఏమిటో నాకు తెలియట్లేదు. నన్ను కూడా వంచించి వెళ్ళిపోయారు వాళ్ళు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ మహాత్ముల చేత నేను వంచింపబడ్డాను అని ఇలా అన్నలో వెంటనే ఇలాగా సంజయుడు ఇలా చెప్తున్న సమయంలో దేవర్షి నారదుల వారు కుంభరుడితో కూడా ధర్మరాజు అలాగే సోదరులు కూడా లేచి వాళ్ళకి నమస్కారం పెట్టారు. అతిథి మర్యాదలు జరిగి అప్పుడు ధర్మరాజు గారు అంటున్నారు, నాహం వేదగతిం పిత్రోహో భగవన్ గతావిత అంబావా హత పుత్రార్థ గత తపస్విని. మా తండ్రులు ఎక్కడికి వెళ్ళారో నాకు బోధపడట్లేదు. సరే పుత్రశోకంతో కుమిలిపోతుంది సాధ్వి గాంధారి, ఎక్కడికి వెళ్ళి ఉంటారు. మహర్షి కర్ణధార ఇవాపారే భగవాన్ కాలదర్శక అథావభాషే భగవాన్ నారదో మృతస్తమ. ఈ అపారమైన సముద్రాన్ని కర్ణధారి అంటే కదా, అది తెరచాప. తెరచాప ఎలాగైతే తెరచాప సహాయంతో కర్ణధారి వాడచ్చు. ఈ దుఃఖసాగరంలో మేమున్నాం, ఈ సమయంలో మీరే మమ్మల్ని ఈ విషయం ఏంటో నాకు తెలియజెప్పి మమ్మల్ని దుఃఖం నుంచి బయటకు లాగాలి అనగా నారద మహాముని అన్నట్ట ఆయన శుభ్రంగా నోట్లో గడ్డి పెట్టాడు. ఇంకా వాళ్ళు బాగుపడిన వారు తిరగమంటావు అలాగా. వాళ్ళు ఏదో బాగుపడడానికి వెళ్ళారు కంగారు పడ. వైరాగ్యం పొంది నువ్వు అయిపోయింది, ఎవరు వచ్చినాను నువ్వు ఎవరి కోసం దుఃఖింపవలదు. ఈ జగత్తంతా ఈశ్వరాధి. ఈ లోకాలు లోకపాలు ఆ పరమేశ్వరుడి వచనంలో ఉన్న ఆయన ఆజ్ఞ తలదాలుతుంటారయ్యా. ఆయన ప్రాణాలు కలుగుతుంటాడు, వేరు చేస్తుంటాడు ప్రాణుల్ని పరమాత్మ. యజమాని ఎలాగైతే పశువులకి ఆ ముక్కుకి తాడు వేసి ఎందుకంటే అది సున్నితమైన భాగం పడు ముక్కుగా ఉంటుంది, అందువల్ల ఆ మాట వినాలంటే తాళ్ళు అవుతాయి. తాళ్ళు లాగానే మాట వింటుందిగా, ఇది భారాన్ని మోస్తాయి ఎంత బరువు అంత. అలాగే పరమాత్మ కూడా వేద రూపమైనటువంటి త్రాళ్లతో బంధింపబడ్డానికి భగవంతుడు. వేద రూపమైన త్రాళ్ళు ఏమి చెప్పే వేదాలు వర్ణాశ్రమ ధర్మాలు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు అనేటువంటి తాళ్ల చేత ఇప్పుడు ఈ మానవులను కూడా పరమాత్మ బంధించి ఆయన కూడా పండి అడుగుతున్నాడు వీళ్ళందరినీ. ప్రపంచంలో ఒక సినిమా తీసుకుంటే సినిమాలో నాటకంలో దర్శకుడి యొక్క ఇచ్చ మేరకి ఆ పాత్రల యొక్క సంయోగ వియోగాలు ఉంటాయి కదా, ఏదో ఇద్దరు కలిసినట్టుగా హీరో హీరోయిన్ కలిసినట్టుగా విడిపోయినట్టుగా ముందు ఉంటాయి కదా. ఆ విధంగానే జగత్క్రీడాకారుడైనటువంటి పరమాత్మ సంకల్పానుసారమే మానవుల యొక్క కలయికలు ఈ విడిపోవడాలు అవన్నీ ఉంటాయ్యా. ఈ జగత్తు స్థిరమైనది చెప్పలేవు, అస్థిరమైనదని చెప్పలేము. అందువల్ల నువ్వు భావించినంత కూడా అబద్ధం. ఈ మోహం వల్ల అజ్ఞానం ఏర్పడుతుంది అనవసరంగా. ఈ అజ్ఞానం సత్యం కాదు, పవిత్రులు శోకించదు అగదు. సరేనా, ఈనులు దుఃఖితులైనటువంటి మా పెద్దతండ్రి పెద్దమ్మ అసహాయ స్థితిలో నేను లేకుండా ఎలా ఉంటారు అని నువ్వు ఒక అజ్ఞాన జనితమైనటువంటి మానసిక దౌర్బల్యాన్ని విడిచిపెట్టు. నేను లేకపోతే కూడా ఎలా ఉంటారు. ఈ శరీరం పంచభూతమైన శరీరం కాలము కర్మ ఈ గుణాలు రకమైంది. కొండ జలుగు నోట్లో పడిన మానవులాగా అందరూ మృత్యు లేదా కబళింపబడేవారే. కాలకర్మ గుణాధీన దేహోయం బాంధ్య భౌతిక.
కథమన్యాస్తు గోపాయే సర్పగ్రస్తో యథాపరం. కొండచెల నోటికి మనిషి దొరికినట్టుగా కాలంతో కబలింపబడతారు. కాలం చేత కబలింపబడేటప్పుడు ఒకళ్ళొకటి రక్షించడం ఏంటి? నువ్వు దగ్గర ఉంటే రక్షించగలంటున్నావు, ఏంటి ఎలా రక్షించేస్తావు? చేతులు ఉన్నవాడికి చాలా చమత్కారంగా ఉదాహరణ. చేతులు ఉన్నవాడికి చేతులు లేని అన్నం ఫలాలు ఆహారం అవుతాయి. అన్నానికి చేతులు లేదు కదా. చేతులు ఉన్నవాడికి చేతులు లేని అన్నం ఫలాలు ఆహారం. 4 కాళ్ళున్న పశువులకి కాళ్ళు లేని గడ్డి ఇవి ఆహారం అవుతాయి కదా. బలంలో పెద్ద ప్రాణులకి చిన్న ప్రాణులు ఆహారం అవుతాయి. ఇలా ప్రతి జీవి తాను జీవించడానికి ఇతర జీవులను ఆధారపడుతుంది కదా. ప్రపంచం ఇలాగే ఉంటుంది, నడుస్తుంటుంది. అందువల్ల వివిధ రూపాలైనటువంటి వివిధ రూపాలు కలిగినటువంటి ఈ జీవులకు లోపల బయట పరమాత్మ భగవంతుడే ప్రకాశిస్తున్నాడు, వెలుగుతున్నాడు అంతర్యామిగా. అందువల్ల అన్ని ప్రాణులకు ఆయనే ఆత్మస్వరూపుడు. సరేనా? తన మాయాశక్తితో ఈ వేరు వేరు రూపాల్లో ప్రకటితమవుతున్నాడు. నువ్వు అందరిలో కూడా ఉన్నటువంటి అంతర్యామిని దర్శనం చేసే ప్రయత్నం చేయి. సరేనా? ఇంకా ఆ పరమాత్మే ఈ సమయంలో ఈ భూతలం మీద సత్పురుషులకు దోహం చేసేవారిని శిక్షించడం కోసం కాలరూపుడే. కాలరూపుడే అంటే వాళ్ళ పాలిట కాలం యముడు అంటే కృష్ణ పరమాత్మ రూపంలో అవతరించాడయ్యా. అది ఇప్పటిదాకా 4 రోజులు స్పష్టంగా చెప్పించారు. ఇప్పటిదాకా దేవకార్యాలు పూర్తి చేశాడు, కొంత కార్యం మిగిలింది, దానికోసం చూస్తున్నాడు. ఈ రహస్యంగా చెప్పాడు, ఈ ప్రభువు ఈ భూమండలం ఉన్నంత వరకు మీరు కూడా ఇక్కడ ఉండండి, ఆయన వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోవడం. నువ్వే శాశ్వతం అనుకోకు. నీ కర్ణాటక గారు వెళ్ళిపోయాడంటే సరే అది ఓలవలే, ఆయనతో మోక్షం వైపు నడవడం ఆయన వెళ్ళేది చెప్తే ఆయన ఎక్కడ వెళ్ళాడు. ఇంకా నువ్వు ఇలా ఉండిపోగలవు, అది వెంటకాలం ఉంటావు, అయిపోయింది. వచ్చిన ప్రభువు కాస్త ఆయన కూడా ఇంకా విరమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెళ్ళగానే ఒక క్షణం కూడా మీరు భూమి ఉండదు. వెంటనే హిమాలయ పర్వతాలకు పర్యటన చెప్పాడు. ఎందుకంటే కలిగి వచ్చేస్తుంది చెప్తారు. హిమాలయాన్ని దక్షిణ భాగంలో సప్తర్షుల యొక్క ప్రసన్నత కోసం గంగా నది వేరు వేరు 7 పాయల రూపంలో వేరువేరుగా ప్రవహిస్తుంది. దాన్ని సప్తస్రోతం అంటారు ఆ ప్రాంతం. ప్రస్తుతం అక్కడ ఋషులాశ్రమానికి ధృతరాష్ట్రుడు గాంధారితో తమ్ముడని విదురుడితో అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఈ మాటలు ఎలా ఉంటాయంటే వెళ్ళింది ముందు రోజు రాత్రే, కానీ ఇక్కడ జన్మోయవన్నీ కూడా ఆయన సిద్ధి పొందించాడు అన్నట్టుగా చెప్తాడు. అంటే భవిష్యత్తులో జరగబోతుంది. వెళ్ళిన 10 రోజులకో 4 రోజులకో రావడం కాదు. ముందు రోజు రాత్రి ఆయన వెళ్ళిపోయాడు, తెల్లారిసరికి ఇది పురాణం. కానీ అక్కడ చెప్పే మాటలన్నీ కూడా చూడండి ఎలా ఉంటాయి. అక్కడ ఏం చేస్తుంది ఇంకా ఆయన వెళ్ళేనే తెలియదు. అతను అక్కడ త్రికాలాల్లో కూడా స్నానాదులు విద్యుత్తుగా అగ్నికార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనలో ఏ కోరికలు లేవు, కేవలం నీటినే ఆహారంగా తీసుకుంటూ ప్రశాంత స్థితిలో నివసిస్తున్నాడు. అక్కడ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాల ద్వారా 6 ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుంటున్నాడు. ఇంకా విశేష సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పూర్తిగా వైరాగ్యం పొందాడు. శ్రీహరి చింతన మందే నిమగ్నమై ఉన్నాడు. అంతఃకరణం పూర్తిగా దోషరహితం అయిపోయింది. రజోగుణ వృత్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినాయి. శుద్ధ సత్వగుణంలో నిలుచున్నాడు. ఒక రాత్రి అయిపోతాయా? రాత్రి ఎక్కడ వెళ్ళాడే లేదంటే అడిగాడు. చివరిలో చెప్తారు, దేహాభిమానం శూన్యుడైపోయాడు. దేహాభిమానం విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి శుద్ధ బుద్ధి ద్వారా పరమాత్మ యందు ఏకీభావన పొందేశాడు, అద్వైత స్థితి పొందించాడు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎలాగైతే మహాకాశం అంతటా నిండినప్పటికీ ఒక కుండలో ఉన్నదానిగా చూసినప్పుడు దాని ఘటాకాశం చూసుకుంటారు. కుండ దృష్ట్యా కుండలో ఉన్న ఆకాశం ఏమంటాం? ఘటాకాశం. ఆ ఘటం ముక్కలైపోతే మహాకాశం మాత్రం అలాగే. కానీ ఉపాధి దృష్టిలో చూస్తే ఘటాకాశం, అలాగే గది దృష్టిలో చూస్తే గృహాకాశం అంటాం. కానీ మహాకాశం ఎప్పుడు ఉంది? ఉపాధి వల్ల దానికి ఒక రకమైన ఆవరణ ఏర్పడింది. ఇది తగిలిపోతే అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలాగే జీవుడి యొక్క అంటే మన యొక్క శరీరం కూడా మనకి ఉపాధి. శరీరం మనకు ఉపాధి. ఆకాశానికి ఘటం ఎలా ఉపాధో మనకి ఆత్మ అయిన మనకి శరీరం ఉపాధి. శరీరం ఉన్నా పోయినా ఉన్నప్పటికీ పోయినప్పటికీ కూడా జీవాత్మ అంటే మనం మన యొక్క మూలమైనటువంటి పరమాత్మ యందు కలిసే ఉంటాం. అజ్ఞానం ఉండాలి. ఎలాగైతే కొండలో ఉన్న ఆకాశం మహాకాశంతో కలిసిందా లేదా? ముక్కలైపోయిందా? ఆకాశాన్ని ముక్కలు చేసి ముందులో పెట్టామా? ఆకాశాన్ని ముందులో పెట్టాం. అది మహాకాశంతో కలిసే ఉంది. కానీ ఆవరణ దృష్టితో చూస్తే ఇదే ఘటాకాశం, ఇదేమో ఏదో ఇంకో ఆకాశం, హఠాకాశం, గృహాకాశం అంటున్నాం. కానీ
అలా ఉన్నప్పుడు కూడా మహాకాశంతో ఒకటయ్యే ఉంది, మహాకాశంగానే ఉంది. అలాగే మనం ఇప్పుడు లేని దేహం అనే దేహబుద్ధితో ఉన్నప్పుడు కూడా పరమాత్మగానే ఉన్నాం. జ్ఞానం కలిగితే, జ్ఞానం కలగకపోతే దేహాత్మ భావంతో కొనసాగు. ఈ ఘటం పడిపోతుంటే నేను పడిపోతున్నాను, కొండ పగిలిపోతుంటే కొండలో ఆకాశం పగులుతుందా? కానీ మనం ఎందుకు పడుకుంటాం? దేహం పగిలిపోతే ఎందుకు భయం వేస్తుంది? దేహం మనం అనుకుంటుంది. ఇది దేహాత్మ భ్రాంతి. ఈ దేహాత్మ భ్రాంతి మంత్రాలు జరగదు. భగవాన్ రమణులకి తానేమిటో తను తెలిసిపోయింది. అందువల్ల ఘటం పోతే ఎంతో, దేహం పోతే తాను అది కాదు స్పష్టత ఇది కలిగింది. అందువల్ల ఈ విధంగా పరమాత్మని పూర్తిగా ఏకీభావన స్థితిని పొందేశాడు ధృతరాష్ట్రుడు. అతను ఇంకా ఏం చేస్తాడంటే ఇంద్రియాలని మనసు నిగ్రహించి ప్రత్యాహారం ద్వారా, ప్రత్యాహారం అంటే ఇంద్రియాలన్నీ ఇంద్రియాల వెనక రాగిస్తాడు, విషయవాసాలన్నీ విడిచిపెట్టేస్తాడు. మాయాగుణాలు అంటే త్రిగుణాల యొక్క పరిణామాలు పూర్తిగా ఆయన తొలగిపోయి అన్ని కర్మలను సన్యసించి హాణువులాగా నిశ్చలంగా కూర్చున్నాడు. నిశ్చులుగా చెప్తాడు, విషయంగా చెప్పాడు. కనుక నువ్వు ఆయన మార్గంలోకి అడ్డు వెళ్ళకు, ఆయన బాగుపడను. ఇంతకాలం బాగుపడే బుద్ధి ఆయనకు వచ్చింది. తమ్ముడు చెప్పాడు, కొత్తగా చెప్పాడు. సరే 55 కనుక నువ్వు ఆయనకి అడ్డు వెళ్ళకు. నేటి నుండి 5వ రోజున అతను శరీరం విడిచిపెట్టి యోగాగ్నిలో భక్తి చేస్తాడు. ఇప్పుడైతే ఇలాగ ఆయన అగ్నిలో భస్మం అయిపోతాడో యోగాగ్నిలో. యోగాగ్ని అంటే కానీ తపస్సుతో రగిలించుకున్నాడు. అగ్ని అందించిన మందులోకి వెళ్ళడం కాదు, అగ్ని తనలోంచే ఆవహింపజేసుకుని తన తపస్సునే అగ్ని లోపల నుంచి ఆవహింపజేసుకుని దేహం దర్శనం చేసుకోవడం. ఎప్పుడైతే ఆయన ఎలా దర్శనమైపోతాడో గాంధారి కూడా తన పతిని అనుభవించి ప్రతి సహగమనం చేస్తున్న మహాతల్లి. సరేనా? ధర్మరాజా విదురుడు తన అన్న ఆ విధంగా ఆ అద్భుతమైన రీతిలో మోక్షం పొందడానికి చూసి చాలా సంతోషిస్తాడు. కానీ ఆయన ఒక వియోగానికి దుఃఖపడి మళ్ళీ తీర్థయాత్ర కొడుతాడు. దేవలసిన నారదుల గారు నిజంగా చెప్పగానే మొత్తం మీద చెప్పి గంధర్వుడైన కుంభుడితో ఆయన స్వర్గానికి వెళ్ళారు. ధర్మరాజు గారు ఆయన ఉపదేశాన్ని తన హృదయంలో నిలుపుకుని శోకాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ సందేహం. నారదుల వారు త్రికాలదర్శి. ధృతరాష్ట్రుడి యొక్క భావి జీవితాన్ని వర్తమానంలో చూపిస్తున్నాడు. 5 రోజుల తర్వాత ఈ 5 రోజులు జరగబోయేదాన్ని తలాన్ని చూపించాడు. భావి దర్శనం చూపించాడు. ఆయన వాటిని వర్ణించాడు. అంటే ధృతరాష్ట్రుడికి ఎంత రాత్రి హస్తనాపదం వెళ్ళాడు కదండి. కానీ నారదుడు వర్ణించిన విషయాలన్నీ కూడా భావి జీవితాన్ని అంతేగాని ఎన్నో రోజులు అయిపోతే నారదుల వారు ఆరంభించాలి. ఇలాగే చెప్తున్నాను. అందువల్ల నువ్వు అనవసరంగా వాళ్ళకి అడ్డుపడకు అని బాగుంటుంది. కొంతమంది 14వ అధ్యాయంలో ప్రవేశిస్తే ధర్మరాజు గారు అపశకనాలన్నింటినీ చూసేట, అంతగా అశుభాలు చూస్తున్నట్ట. అర్జునుడు ఇలా ద్వారకని చెప్పేట. ఏమిటో చూద్దాం. సూత్రుల వారు చెప్తున్నారు మొత్తం మీద మన పరమాత్మంతుడు అర్జునుడు కూడా వెళ్ళాడుగా. వెళ్ళి ఎక్కడికి రాలేదు, అక్కడి నుంచి దాంతో ప్రారంభమవుతుంది. సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణౌ బంధు దిదృక్షయ జ్ఞాపించ పుణ్యశ్లోకస్య కృష్ణస్య విశేషితం. అర్జునుడు కూడా వెళ్తున్నప్పుడు ఆయన చెప్పాడు, అక్కడ వెళ్ళి మొత్తం మన అందరి బంధువులు అందరూ కూడా ఆత్మ చెప్తున్నాడు, అందరూ బాగున్నారని. ఒకసారి నీ కళ్ళతో కూడా చూసినా మన వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఏమిటో అని వెళ్తున్నప్పుడు చెప్పాడు. అందువల్ల ఆ పరమాత్మ యొక్క భావి కార్యకలాప, పరమాత్మ యొక్క ప్రణాళిక ఏమిటో వెళ్ళి కనుక్కుందా. అక్కడ వెళ్ళి ఆయనతో కొంతకాలం ఉంటే అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. అవన్నీ కనుక్కురా. అలాగే ఆత్మీయ క్షేమ సమాచారాలు తెలుసుకో. వాళ్ళకి ఎవరు భావనలు ఇచ్చాడు ఆయన, అవన్నీ వాళ్ళకి ఇవ్వు పట్టుకెళ్ళి. కొత్త దేవుడికి ఆయనకి ఇది కూడా ఇది కూడా అన్ని ఇంటిని పంపిస్తే గౌరవం ఉంటుంది, నువ్వు వెళ్ళు అని ఇవన్నీ చెప్పి అర్జునుడు కూడా పంపించాడుగా. మొత్తం మీద చాలా మాసాలు అయితే అర్జునుడు తిరిగి రాడు. ఇక్కడ చూస్తే హస్తినాపురంలో గౌరవైన అపశకునం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జీవితం ఎప్పుడైనా మార్చుతుంది. ఒకనాడు ఉన్న పచ్చదనం ఒకనాడు ఉండదు. ఒకనాడు వ్యవస్థ తిరిగిపోతుంది నచ్చింది. ఆ రోజు దాని ముందు నుంచే జ్ఞానం ఉంది. ఎంత పచ్చడి జీవితం ఒక్కసారి ఎదురు తిరిగిపోయింది. అదే ముందు అధ్యాయానికి ఎప్పటికీ ఎంత రాడు. ముందు అధ్యాయాన్ని చూస్తూ ఓహో మొత్తం రాజ్యం అంతా సత్యశ్యామలంగా చదువుకుంటున్నా. ఇవాళ చూడండి ఎలా ఉంటుంది. పరిస్థితి మొత్తం దారుణాలు అయితే అక్కడ ఒకటి జరిగింది,
దాని ప్రభావం జరిగింది. కాలగమనం భయంకరంగా మారిపోయింది. ఇంకా ఋతువులు ఉన్నాయే, వసంతాది ఋతువులు ధర్మాలను తారుమారు అయిపోయింది. ఈరోజు ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు, చలి ఎప్పుడు వస్తుందో అర్థం కాదు, వర్షం ఎప్పుడు వస్తుందో. ఇంకా జల్లులో క్రోధాన్ని వసూలు అయిపోయింది. అంతకుముందే విన్నాం ధర్మరాజు గారు తండ్రిలో పరిపాలించాడు. ఇప్పుడు జనులు కోపం పెరిగిపోతున్నారు, లోతులు అయిపోయారు అందరూ, అసత్యవచనులు. ఆయన కాలంలో ఉన్నవాడు అలాగే. ఇంకా ప్రజలు జరుగు కోసం పాపమాలను అనుసరిస్తున్నారు. వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా కుటిలత్వము, కపటము వీటితో కూడున్నాయి. ఈ మిత్రుల మధ్య మూర్ఖత్వాలు, మోసాలు ప్రబలిపోతున్నాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, సోదరులు, దంపతులు పరస్పరం సలహాలు ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఆయన రాజ్యంలో కనిపిస్తున్నాయి. ఆ ఇంట అందరూ. ఇంకా కలియుగ ప్రభావం చేత జనుల్లో లోభం, నంభం, అధర్మ ప్రవృత్తులు పిచ్చి పెరిగిపోతున్నాయి. ఈ అశుభ లక్షణాలన్నీ చూసినవాడు ఇవన్నీ యజ్ఞ శాస్త్రం పూర్ణంగా చదువుకున్నవాడు సామాన్యుడైన ధర్మరాజు గారు అయింది. భీముడిది ఇలా అంటున్నాడు. ద్వారకలో కృష్ణ పరమాత్మ యొక్క అలాగే ఇతరుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకున్నాడని మనం అర్జునుడు పంపించాము. వెళ్ళి 7 నెలలైంది, తమ్ముడైన అర్జునుడు ఎప్పటికీ రాలేదు. ఏమిటో కారణాన్ని బోధపట్టలేదు. ఇంతకుముందు నారదుల వారు చెప్పినట్టుగా పరమాత్మ తన లీలావతారం దానికి సమయం వచ్చిందా మనకు చూపిస్తుంది లోపల. ఎందుకంటే ఆయన అనుగ్రహం వల్లే కదా మన సంపదలు, నిష్కంటకమైన రాజ్యం, అంటే ఎవడు వచ్చి ఎదిరించలేని రాజ్యం మనకు వచ్చింది. అలాగే చక్కటి స్త్రీజనం దొరికారు మనకి, ప్రాణాలు, వంశాభివృద్ధి. మన ప్రాణాలు నిలబడ్డాక యుద్ధంలో ఆయన ఎవరి ప్రాణం అక్కడ నిలబడుతుంది. వంశాభివృద్ధి జరిగింది పరీక్షిత రూపంలో. సత్సంతానం, అది కూడా వంశం పెరగడం వేరు, సత్సంతానం పుట్టడం వేరు. ఇప్పుడు కాలు చేయలేవాడు పుట్టాడు అనుకోండి, వంశం పెరిగింది కరెక్టే, కానీ సత్సంతానం ఉండదు. వాడు చూస్తుంటే జలాలు వేస్తే కానీ పుట్ట కూడా నైవండి. ఒక కాలు ఉండదు, ఒక చేయి ఉండదు, వాడు గుడితే అంత పుట్టకపోతే అదే సత్సంతానం. ఆ యోగ్యుడు పుట్టిన మహానుభావుడు. సరేనా? అలాగే శత్రువులకు విజయం కలిగింది, స్వర్గాది లోకాలు పొందడానికి అర్హత పడగలిగింది యజ్ఞాలు చేశాను. ఇన్ని కలిగి ఆయన వల్ల ఇవి కూడా నాకు ఏం కనిపిస్తుందంటే ఆకాశంలో ఉల్కాపాతాలు జరుగుతున్నాయి. కొన్ని రకాలైనటువంటి ఆ నక్షత్ర విశేషాలు లోకంలో జరిగితే అవి అశుభం. అవన్నీ ఇప్పుడు దేశానికి సంబంధించిన ఒక మహానుభావుడు ఎవరైనా పోవాల్సిన టైం వచ్చిందనుకోండి, ఆకాశంలో ఉల్కలు పడడం జరుగుతుంది. అది జరిగి కొద్ది రోజులకి ఎవరో మహానుభావుడు పోతారు. ఇది జరుగుతాయి, ఇవన్నీ ఉన్నాయి. అలాగే అక్కడ భూమి కనిపిస్తుంది, భూతలం మీద భూమి కనిపిస్తుంది. భూమి కనిపిస్తుంది అంటే అధర్మంతో భూమి ధరించలేకపోతుంది. అధర్మంతో నిండితేనే భూమి కదులుతుంది. భూకంపాలు అప్పుడే ప్రారంభమవుతాయి. ఇంకా శరీరంలో రోగాలు, రకరకాల రోగాలు. అలాగే అంటే శరీరంలో రోగం వచ్చిందనే అర్థం శరీరంలో పాపం ఉంది. ఎందుకు చూస్తున్నాడు అలా రోగాలు బయలుదేరిపోయి అప్పుడే ఊరు పేరు రోగాలు బయలుదేరుతాయి అంటే పాపం ఎక్కువైపోతుంది. ఇంకా భీకరమైన అపశకునాలు ఎదురవుతున్నాయి. ఇంకా మనోబుద్ధుల్ని మోహంలో ముంచి వేసేటటువంటి ఉత్పాదాలు త్వరలోనే కలుగుతాయి అన్నట్టుగా నాకు సందేహం కలుగుతుంది. ఏమిటో కానీ నా ఎడమ భుజం, ఎడమ కన్ను, ఎడమ తోడ మాటి మాటి కదులుతుంది. మగవాడికి ఎడమ వైపు అదలకూడదు. గుండె ఇంకో తెల్లడిగా ఉంది. ఏమిటి వార్త వింటానో భయంగా ఉంది. ఏదో ఒక అనర్థం ఆపరించబోతోంది అన్నట్టు నా మనసు కనిపిస్తుంది. అయినా భీమా ఉదయం నేను చూస్తే నక్కలు ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఏడుస్తున్నాయి. మహాఘోరం. నక్క దర్శనమే అవ్వకూడదు. సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఏడుస్తుందంటే అది అపశకునం. వాటి ముఖాల నుండి నిప్పుల్లాగా వేడి గాలు వస్తుంది. కుక్క దానికి ఎంత ధైర్యం, నాకు ఎదురుకుండా నిలబడి నిర్భయంగా గట్టిగా మరుగుతుంది. రాజుకి ఏదో కీడు రాబోతున్న సమయంలో ఉంటుంది. అది కూర్చోలేదు కానీ శాస్త్రం అదొక పెద్ద శాస్త్రం అది. ఇంకా గోవులు శుభానికి మారిపోయారు కదా, అవి నాకు ఎడం వైపు తిరుగుతున్నాయి. అది అశుభానికి గాడిదలు అవి కుడివైపు తిరుగుతున్నాయి. ఇవన్నీ మంగళ గోవు మనం కుడివైపు వెళ్ళాలి, గాడిద ఎడం వైపు వెళ్ళాలి. గోవుకి మనం ప్రదక్షిణ పురస్కారంగా వెళ్ళాలి. గోవుకి, గురువు గారికి, తల్లిదండ్రులకి ఎడం పక్క వెళ్ళకూడదు. వాళ్ళకి ప్రదక్షిణంగా వెళ్ళాలి, అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. గోవు అలా వస్తుంటే ఇలా వెళ్ళాలి ప్రదక్షిణ పురస్కారం. అలా గురువు గారికి కూడా ఇవో గాడిదలు ఎన్ని తిరుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా అయిపోయాయి. అలాగే వాహనాలు అనేటువంటి గుర్రాలు, ఏనుగులు ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే వాతావరణం మారిపోతుంది. లోపల నుంచి మారిపోతే బయట తెచ్చేస్తున్న మార్పు. మళ్ళీ ఇప్పుడు గమనించేవలేదు, ఆ గుమ్మ పెట్టుందే మృత్యు దూత, ఎముడు దూతలా ఉంది. ఆ కోతంతో నా మనసుని
బాధ పెట్టేసుకుంటారు. కోతలు నాకు ఏదో ఏదో రాబోతున్నట్టుగా నా మనసును కనిపించేస్తుంది. ఓ గొడ్లగోబ, దానికి ఎదురుగా మరి గొడ్లగోబ. రాత్రంతా నేను నిద్రపోవడం చేసి అనిపోయాను. రాత్రంతా హృదయ విదారకమైనటువంటి ధ్వనులతో ఈ జగత్ యొక్క వినాశనాన్ని కోరుకుంటున్నాయి రెండు గుడ్లు. ఇది ఆపితే అది, అది ఆపితే ఆ కిటికీ వేరే. రాత్రి ఏదో చేస్తున్నాం. అన్ని దిక్కులో పొగలు వ్యాపించిన, పొగల వ్యాపించి ఉండకూడదు కదా, స్వచ్ఛంగా ఉండాలి. పొగలు వ్యాపించినాయంటే ఏదో రాబోతుందని అర్థం. సూర్యచంద్రుడి చుట్టూ అలాగే ఒక నీడ లేకపోతున్నాయి అంటే ఇది ఒక అమంగళం. అలాగే భూమి పర్వతాలతో సహా కనిపిస్తుంది. మేఘాలు ఉరుములతో మెరుపులతో దర్శిస్తున్నాయి. ఇవన్నీ అకారంగా వస్తున్నాయి, పద్ధతి లేకుండా ఉన్నాయి. ఇవన్నీ వాయువు మృదువుగా శరీరాన్ని తాకడం కాదు, ముళ్ళు చూస్తున్నాడు చదువుకుంటారు. ఇది కూడా కాకుండా శిల్పశాస్త్రం అంటే ఇది చూడాలి. ఇంకా గాలికి లేచిన దుమ్ముందే ఇది దిక్కుల్ని చీకట్లు ముద్రించినట్టుగా మూసేస్తోంది. మేఘాలు భయాలు కలుగుతూ అంతా రక్తాన్ని దర్శిస్తున్నాయి. చాలా ఆనందంగా లేదండి. పరమాత్మ వెళ్ళిపోతే ఎంత నష్టం జరిగిందో అప్పటికి నష్టం కొనసాగుతుంది. సూర్యచంద్రుల రేజస్సులో వెలవెలబోతున్నాయి. గ్రహాల ఆకాశంలో పరస్పరం కొట్టుకుంటున్నాయి. మనుషులే కాదు, గ్రహాలు కూడా కొట్టుకుంటున్నాయి. పంచభూతాలు అల్లకల్లోలను సృష్టిస్తున్నాయి. ఆట వెళ్ళడం మానేస్తే అదుపాధ్యాయులు తప్పిపోయేవన్నీ. ఇంకా భూమి అంతరిక్షాలు మంటలను ప్రకృతున్నాయి అన్నట్టుగా ఉన్నాయి. ఇంకా నదీ నదములు, చెరువులు వరదలో శోభిస్తూ మనస్సును కలవర పెడుతున్నాయి. వరదలేదని వస్తే ఎవరి క్షేమం? కలత ఇప్పుడు ఎలా ఏమవుతుందో కదా, పంట ఏమవుతుందో. అగ్నిలో నెయ్యేస్తున్నా ప్రతిరోజు అర్థమైపోతుంది. చాలా వైపు నుంచి ఎదురాటి తెలియదు. దూడలా పాలు తాగడం లేదు, గోవులు దూడలు పాలు ఇవ్వటం లేదు. అవి కన్నీటి కారుస్తూ అమ్మా అరుస్తున్నాయి గోవులు. గోకులంలో ఉత్సవాలు కూడా అలాగే ఉన్నాయి. అన్ని వైపులకి వార్తలు వస్తున్నాయి. దేవతా విగ్రహాలు ఏడుస్తున్నట్టున్నాయి. వాటిలో కళాకాంతులు లేవు. చెమటతో తడిసి చెల్లించిపోతున్నాయంటే దేవతా విగ్రహాలు అంటారు. ఈ ప్రదేశాలు, గ్రామాలు, నగరాలు, ఉద్యానవనాలు, గనులు, ఆశ్రమాలు తిరిగి విహీనములైతే పోయింది. వాటి నుంచి విచారంగా ఉన్నాయి, విచారం కలిగిస్తున్నాయి. ఇవన్నీ మనకి ఎటువంటి కీడు కలిగిస్తాయో అనేది నా బుద్ధిగా అనిపించలేదు. ఏదైనా పరమాత్మ పాదాలయందు దివ్య చిహ్నాలు ఉంటాయి కదా, అంకుశం, ధ్వజం, వజ్రం ఇవన్నీ ఉంటాయి కదా. అవి వాటి ఆయన పాదం భూమి పెట్టినప్పుడు వాటి స్పర్శ వల్ల భూమికి ఇంతకాలం మంగళత్వం సిద్ధించింది. బహుశా పాదంగా దూరం అయితే అటువంటి శోభ ఏ ఇతర పాదాల వల్ల కూడా భూమికి కలగదు. బహుశా అవశ్యంగా పృథ్వీ ఏమైనా ఆ పాద చిహ్నాలకి దోచుకోలేక దూరం అయిపోయిందా అంటే పరమాత్మ విడిపోయాడా అని ఇలా రహస్యం. ఇలా కాదు, అయితే పరమాత్మ విడిపోయాడా అని అడగలేదు. ఇలాగ ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది రాదు. అలా మాట్లాడే నాకు ఈ భయంకర ఉత్పాదాల వల్ల కనిపిస్తోంది అని ఈ ముందు చెప్తున్న మాటకి శౌనక మహర్షి చెప్తూ ధర్మరాజు గారు ఇలాగా మనసులో కలత చెంది కానీ అర్జునుడు కాదు వాళ్ళకి మొత్తం మీద తన పాదాల మీద పడ్డాడు. ధర్మరాజు గారి పాదాల మీద అర్జునుడు ఒక్కసారి చూసేటైనా ఇంతకు ముందు ఎన్నడూ లేనంత దుఃఖంతో ఉన్నట్టు అర్జునుడు మొహం కాస్త వేలాడిపోతుంది. ఇలాగ కళాకాంతి లేదు, ఇంకా కన్నీళ్లు కొంత ధారలా కాలుతుంది. ఆ అర్జునుడు చూసి ధర్మరాజు గారు హృదయం, ఈయన హృదయం మళ్ళీ ఏడు మొదలెట్టేది. ధర్మరాజు గారికి ఎక్కడ ప్రాణం సుఖం లేదు. రాజ్యం వచ్చిన తర్వాత ఆయన ఏం బాగున్నాడు కానీ 14 ఏళ్లలోనే బాగున్నాడు. గ్రహించారు అదే తపస్సు చేస్తున్నాడు. ఏవాలే ఒక ఏడాది హాయిగా బాధ్యతలు ఆడుకున్నాడు. ఆయన 13 ఏళ్ళు హాయిగా మరి ఆత్మజ్ఞానం వినడం, తపస్సు చేస్తాడు. ఈ రాజ్యం వచ్చింది, ఏడుపులు చూస్తారా ఇంత ఎన్ని ట్రిపులు ఏడుతాడు ఆయన, ఏమైనా ఏడుతున్నాం. ఇంకా అర్జునుడు అలా అయితే ఎదుర్కొంటాడైనా. అప్పుడు దేవర్షి నారదు గారు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి డైరెక్ట్ గా అడగలేదు, ఇండైరెక్ట్ గా ఎందుకు చూడండి. అసలు బంధుమిత్రుల సమక్షంలో అర్జునుడికి ఎలా అంటట్టయినా, అర్జున ద్వారకాపురంలో మన ఆత్మీయులు ఉన్నారే, మధు, భోజ, దశార్హ, ఆర్హ, సాత్వత, అంధక, ఈ ముఖ్య వంశాలు ఉన్నారు యాదవులు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు అలా అడగాలి. ఎప్పుడు మనకు తెలిసినా తెలియనట్టుగానే వ్యవస్థలు అడగాలి. అంతేగాని రైతులు అడిగకూడదు, మీ వాడు పోయారా, బాగున్నారా, అలా. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వార్త వచ్చింది అనుకోండి, బాగున్నారా అడగాలి ముందు. ఎలాగో చెప్తారు ఆయన దగ్గర పోయడం అనుకున్నాను. అలా అది కటువైన మాటలు అవన్నీ అలా అనుకోడు. విషయం తెలిసినా సరే మనం ఇది మృదువైన మాటలే, మాటతో బ్రతికించాలి అవసరం.
అందువల్ల ఈయన అన్ని అడుగుతారు అక్కడ అవన్నీ ఎందుకు నేను పంపించింది ఇవన్నీ తెలుసుకుందామని కదా, వీళ్ళందరూ బాగున్నారా? చిత్తజీవరేశ్వర మహానుభావుడు. సరే, మన సూరసేనుడు పూజ్యుడు, మన తల్లి గారికి తండ్రి మాతామహుడు సూరసేనుడు. సూరసేనుడి యొక్క తమ్ముడి కూతురు అనుకుంటాను కుంతి, యాదవంశం. సరేనా, ఆడికి క్షేమమేనా? వసుదేవుడు మేనమామ గారు, వసుదేవుడు కజిన్ అవుతాడు కుంతికి. సోదరుడు ముస్లింగా ఉన్నారా? అలాగే దేవకీదేవి, ఆవిడ ఏడుగురు సోదరి మణులు, ఇప్పుడందరూ మనకు అసలు అవుతారుగా, అందరూ బాగున్నారా? అలాగే కుమారుడు కోడళ్ళు అందరూ హాయిగా ఉన్నారా లేదా? మొత్తం మీద ఆ కంసుడు తంటున్నాడు గురుచర మహారాజు గారు, చాలా గొప్పవాడు, సాధుస్వభావం కలవాడు. ఆయన సోదరుడు దేవకుడు, కూతురే దేవకుడు, కనుక వీళ్ళిద్దరూ బాగున్నారా? ఇంకా హృదీకుడు, అలాగే ఆయన పుత్రుడు కృతవర్మ, అక్రూరుడు, జయంతుడు, గదుడు, సారణుడు, శత్రుజిత్తు, యాదవులు అందరూ క్షేమంగా ఉన్నారా? బలరాముడు ఉన్నాడా? మహానుభావుడు, యాదవులు ప్రభు కదా ఆయన. అలాగే ప్రద్యుమ్నుడు, కృష్ణవంశంలో సర్వశ్రేష్ఠుడు కదా మహారాజు, ఆయన బాగున్నాడా? అనిరుద్ధుడు పరమాత్మ యొక్క పుత్రుడు బాగున్నారా? అలాగే సాంబుడు, కుషేణుడు, సారదేశుడు, ఇంకా అంటే కృష్ణుడు పుత్రుడైనటువంటి వృషభుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పుత్రులతో కూడా క్షేమంగా ఉన్నారా? అలాగే పరమాత్మ సేవకులు ఉన్నారే, శృతదేవుడు, ఉద్ధవుడు, వీళ్ళందరూ, అలాగే కృష్ణ బలరాములు బాహుబలంలో రక్షింపబడుతున్నటువంటి నంద సునందాది ప్రముఖ యదువంశీయులందరూ కూడా కుశలంగా ఉన్నారు. వీళ్ళందరూ మనకి ఎంతో ఆత్మీయులు కదా. వీళ్ళు ఎప్పుడైనా మన క్షేమ సమాచారం ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళలో వాళ్ళు సరిగ్గా రామున్నాడు కదా, అష్టవస్త్రుడు, బ్రాహ్మణ గోత్రుడు పరమాత్మ తన యొక్క ప్రజలతో కూడి ఆ ద్వారకా నగరంలో సుధర్మ అనేటటువంటి పేరున్న సభలో సుఖంగా ఉన్నాడా లేదా? అంటున్నాడా? నాకు రాజ్యం బాగా జరుగుతుందా? ప్రజలందరూ కూడా బాగున్నారా? స్వామి దగ్గర అందరూ అనుభవిస్తున్నారా? అలాగే బలరాముడు సోదరుడు ఆదిపుత్రుడైన పరమాత్మ ఉన్నాడు కదా, లోకాలకు శ్రేయస్సును అనుభవించేవాడు, శుభాలను అభేదాన్ని ఇచ్చేవాడు. ఆయన ఎదుకులంలో ఆవిర్భవించాడు వాళ్ళ దృష్టంలో. మొత్తం ఆయన యొక్క ఫలం చేత ద్వారకా నగరం అంతా కూడా సురక్షితంగానే ఉంటుంది, లేదు చెప్పక్కలేదు, ఈయన చెప్పించుకుంటాడు. మొత్తం మీద ఆ యదువంశీలందరూ కూడా గౌరవ మర్యాదలు పొందుతున్నారు. చక్కగా స్వామితో పరమానందంతో మొదలుకుంటున్నారు వీళ్ళందరూ. ఇంకా సత్యభామ మొదలైనటువంటి ఆవిడ పేరు చెప్పారు, ఎందుకంటే ఆవిడ జనం ఉండదు. సత్యభామ మొదలైన 16,000 మంది రాణులు పరమాత్మ యొక్క ఆ చరణ కమలాలను సేవిస్తూ ఉంటారు. సరేనా? ఎందుకంటే ఆ స్వామి యుద్ధ రంగంలో అప్పుడు యుద్ధం జరిగింది కదా, ఇదే సత్యభామ సినిమా. ఇదే ఇంద్రాది దేవతల్లో ఓడించిన కారణం చేత ఆ ఇంద్రానికి, రుచిదేవికి ఆవిడ చాలా ఇష్టమైనటువంటి పారిజాత వృక్షాన్ని వీళ్ళు మోసుకొచ్చారు. మొత్తం మీద అది ఆవిడ గారు చెప్పారు, ఆవిడ వల్ల చదువుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే పారిజాతం ఒకటే కాదు, ఇంద్రుడు సభను కూడా భూమికి లాక్కొచ్చారు. దాని పేరే సుధర్మాన సభ. ఆయన బాహుబల ప్రభావం చేత యదువంశ వీరులందరూ నిర్భయంగా ఉన్నారు. ఇది ఇంద్రుడు కూర్చున్న సభ. కానీ స్వర్గలోకం నుండి బలవంతంగా భూలోకానికి తీసుకురాబడింది ఆ సుధర్మ అనే సభ. దానిలో యాదవ ప్రముఖులు కూర్చున్నారు. అక్కడ నుండి దేవతలు కూర్చునేవారు. వాళ్ళు తెలుసుకున్నారు, నాకు వచ్చాడుగా ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు. యాదవులందరూ బాగున్నారు, ఆ సభలో బాగానే కూర్చుంటున్నారు, సభ బాగా జరుగుతుందా? చక్కగా యాదవ్ అటు నడుస్తుంటారు కదా సభలో. ఆయన అర్జున ఏడు మొహం తేజో కొన్ని ప్రశ్నలు వేస్తారు ఇక్కడ. ఆయన అంటే పూర్వ రోజుల్లో మొహం కళావిహీనంగా ఉంటే కారణాలు ఏమిటా? ఏమి కారణాలు? ఇలా ఉంది కలికాలం ప్రారంభానికి ముందు ఆలోచన. ఈ మొహం ఎందుకు ఎలా ఉంది? ఆరోగ్యం సరిగ్గా ఉందా? కాలకాలం ద్వారకలో ఉన్నావు కదా, ఈ గౌరవానికి ఆదరానికి ఏమి నాకు నెలలేదు కదా. పోతే నేనేమైనా అవమానించారు అక్కడ ఎవరైనా? నేను ఎవరైనా అవమానించారా? నేను చిన్న గురించి మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, నీ మనసు నొప్పించేది ఎవరు అలా తెలియదు కదా. సరే, మొత్తం మీద నీ యొక్క ఔదార్యానికి చాలా ఉదారపడుతుంది ఆకర్షితులై మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు వాగ్దానం ప్రకారం, అంటే నీ ఔదార్యానికి ఆకర్షితులై నీ దగ్గరకు వచ్చినటువంటి అర్థులు ఎవరైతే ఉన్నారో నీ దగ్గరికి వస్తారు కదా. దానాలు చేస్తే మహానుభావుడు పాప అవసరం దగ్గర వచ్చి యాచిస్తారు. వాళ్ళకి వాగ్దానం ప్రకారం నువ్వు ఎవరికి ఇవ్వకుండా వాడిని రాసిపెట్టేవా? ఏంటి అన్నిటిలా ఉన్నావా? మాట తప్పేవా? మాట తప్పి దోషం ఏమైనా పడుతున్నావా అంటే పూర్వం రోజులు అర్జునుడు అలా ఉండేవాడు. ఆ కారణాలు మొహం అలా ఉండేది. ఎవరికైనా మాట తప్పి మాట ఇచ్చిన వాడిని నిలబడే వరకు మాట తప్పేవా? నువ్వు శరణాగతిని రక్షించే స్వభావం ఉన్నవాడు కదా. ఒకవేళ నిన్ను ఓ బ్రాహ్మణుడు, బాలకుడు, గోవు,
వృద్ధుడు, రోగి, స్త్రీ, వాళ్ళు మరి ఏ ప్రాణాలు సరే అవి నేను శరణాగతి చేస్తే నువ్వు నిర్లక్ష్యం చేసి రక్షించలేదా? ఇది ప్రశ్న. మన ఇంటి దుకాణాలు అడుగుతాం కదా, ఆ బస్సు ఎక్కేవా, ఈ బస్సు ఎక్కేవా, ఆటో ఎక్కేవా, ప్రశాంతుల్లో ప్లాట్ఫామ్ వచ్చింది, ఇంకో ప్లాట్ఫామ్ వచ్చింది. ఈ ప్రశ్న ఈయన గారు ప్రశ్న. నువ్వు ఎవరైనా ప్రాణి నిర్లక్ష్యం చేసేవా? ఏదైనా ప్రయాణం అవసరంలో ఉండి అవి రక్షించిన అనగానే అలా చెప్పుకుంటాను ఎంతగా రక్షిస్తాను అన్నావా? ఇదే నీ ప్రతిష్టకి భంగకరంగా నువ్వు వేరే ఏదైనా స్త్రీతో వ్యవహారం పెట్టుకున్నావా? నీ ప్రతిష్ట తగ్గిపోతుంది అక్కడ. లేదా ఏ స్త్రీ అయినా సరే నీ గౌరవానికి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించిందా ఎక్కడైనా? నువ్వు ఇప్పటికి వచ్చేటప్పుడు నీతో ఇక్కడ వస్తున్నప్పుడు దానిలో నీతో సమానుడు కానివాడు కానీ అధముడు కానీ నేనేమైనా ఓడించాడా? ఏదైనా మాట కలిగి ఉందని జరిగితే ఒక అధముడు చేతిలో ఓడిదు కదా. లేదా నీతో సమానుడు మించినవాడు ఉంటే సరే, మించినవాడు ఉండే అవకాశం లేదు కదా. లేదు, ఇప్పుడు బాలకులు వృద్ధులు ఉంటే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి తప్పకుండా. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాల్సిన వాడు అటు ఆ ఇద్దరిని విడిచిపెడుతుంది, ఒకటే భోజనం చేస్తున్నా అలా దోషంగా చేసేవాడు. అందుకే అలాగా కోపంగా అలాగే బాధపడుతున్నావు. చెయ్యదగని నిందింపదగినటువంటి ఏదైనా కర్మ చేసి, అది నువ్వు చెయ్యదగిన కర్మ కానీ నిందింపదగిన కర్మ కానీ పోతే చేసి ఉండవు నాకు అంత నమ్మకం తమ్ముడు. పెద్దలు దేనైతే నిందిస్తారో అటువంటి కర్మలు చేసి ఉండవు. సరేనా? చేయదగిన పని నువ్వు చేసి ఉండవు, నాకు తెలుసు. సరేనా? అక్కడ మాట అన్నాడు, నాకు అర్థమైంది. అంతేనా? పరమాత్మని అక్కడ విడిచిస్తావు కదా. నీకు కృష్ణుడికి శరీరాలు వేరేనా కానీ మనసు ఆయన అత్యంత ప్రియతముడు. రథం కూడా ఎక్కించుకున్నాడు, ఆయన రథం ఎక్కించుకున్నాడు. ఆయన లేనిది నువ్వు లేవు. ఆయన్ని దూరం అయితే నీ జీవితాన్ని శూన్యంగా భావిస్తావా లేదా? ఆ కారణంగా ఆయన విద్యుత్తావు కదా అక్కడ. అందుకోసం మానసిక వ్యధతో ఉన్నావా ఏంటి? లేదు ఇంకేమైనా మనోవేద వేరే కారణం ఏమైనా ఉందా అనేటటువంటిది ఇక్కడ అని చెప్పి ఇక బోధన గారు ఒక అద్భుతమైన పద్యాలు చెప్పారు. చాలా బాగుంటుంది. సరే, బోధన గారిని కూడా అనుభవిస్తాం. 118 శ్లోకం 61వ పేజీ 118. అన్నా ఫల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుడు, గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు ఈశుణ్ణుడు, జగత్ భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్రనేత్రుడు, సుధర్మా మధ్య పీఠంబునందున్నాడా, బలభద్రు కూడి సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్. తర్వాత ఓడిదివో శత్రువులను, ఆడిదివో సాధు దూషణాలాపంబుల్, ఊడిదివో పరసతులను, వీడిదివో మానధనము వీరుల నడుమన్, చెప్పెదవో ఇచ్చదనని చెప్పెద్దివో కపట సాక్షి, చేసిన మేలు తప్పిదివో చరణార్థుల రొక్కిదివో ద్విజుల పతుల రోగుల పతులన్, అడిచిదివో భూతులను, కుడిచిదివో బాల వృద్ధ పురుగులు వెలిగా, విడిచిదివో ఆశ్రితులను, ముడిచిదివో పరుల విత్తనములు లోకమునన్. అనగానే ఇక్కడ అర్జునుడి మాట అయితే ఇవాళ చెప్తామని నాకు లేదు వాస్తవానికి. ఆ ఘట్టం బయలుదేరితే ఇది చాలా ఏడ్చాడు. ప్రస్తుతానికి ఇంకా సందేహం అక్కడ ఆ ప్రశ్న దగ్గర ఆకర్షణ. రేపటి రోజున పరమాత్మ యొక్క వార్త కాస్త ధర్మరాజు గారు తెలుగులో పెడితే గురుడు చేసిన గోవాలు ఎట్లా ఉంటారు. ఆ గోవాలు ఏంటో చూసి చాలా పెద్ద గోవాలే. ఆ గోవాలు అయిన తర్వాత అప్పుడు ధర్మరాజు గారు వెంటనే పరిస్థితిని పట్టాభిషేకం కూర్చోబెట్టేసి వీళ్ళు స్వర్గాన్ని బయలుదేరారు. స్వర్గారోహణ పర్వం ఇదంతా కూడా జరుగుతుంది. అప్పుడు మొత్తం పరీక్షితులకి తిరుగుతుంది అదంతా. అప్పుడు ఆయన దిగ్విజయ యాత్ర ధర్మదేవతని కాదు 2 రోజులు ఉంది కనుక ఈ 2 రోజుల్లో ఇవన్నీ ముగించచ్చు. అందువల్ల వాళ్ళ పరమాత్మ నిర్యాణ వార్త వాళ్ళు చెప్పుకోవడం ఎందుకు ముగింపులని. అందువల్ల ధర్మరాజు గారిని అలాగా సత్యంతో ఉండడం బట్టి అర్జునుని అలా నిలబడినండి. రేపటి రోజున ఆయన ద్వారా ఆయన ఏం చెప్పబోతాడు? ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాత్ర రాజ్ఞ ఆవికల్పిత నానాశంకాస్పదం రూపం కృష్ణ విశ్లేష కర్షిత అనేటువంటి ప్రశ్న. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమ స్కంధే 14వ సమాప్తః. రేపు
ఎన్నాళ్ళేదో 8 గంటలు విడిచిపెట్టి కదా, 8 గంటలు విడిచిపెట్టి అన్నాడేమో కదా, నాకు ఇప్పట్లో జ్ఞాపకం.